సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావం ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మలందరినీ కూడా ఈ యొక్క ఆగస్టు మాసములోనైనా మీ రెక్కల చోటున భద్రపరచుచు ప్రభా, ఈ చివరి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ పరిశుద్ధ దినమందునైనా యావత్ ప్రపంచంలోనటువంటి క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు మీ మందిరావరణములోనికి ప్రవేశించిన ఆయన మిమ్మలను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునేటువంటి కృపను మెండుగా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నారు. ఈ సర్వలోకమంతయు కూడా మీ మహోన్నతమైనటువంటి నామమును కీర్తిస్తున్నటువంటి సమయంలో, కొనియాడుతున్నటువంటి సమయంలో మీ నామము గణపరచబడినట్లు నాయన నీ కృపను అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. ప్రాముఖ్యంగా ప్రభా, మా యొక్క సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిశుద్ధ దినమందు నాయన మరి మా యొక్క సంఘములో నీ బిడలైనటువంటి వారు అనేక మందిగా నీ సన్నిధిలోనికి ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి భాగ్యమును ప్రభా మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు ఉన్నాను. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. శ్రేష్టమైనటువంటి జీవపు వర్తమానమును ప్రభా నాయన మెండుగా మీరు అనుగ్రహించి మా హృదయాలను తృప్తిపరచమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ఇంకా రావలసినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈ సమయంలో నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగము పాత నిబంధన గ్రంథము నుంచి హోషియా గ్రంథము, ప్రవక్త అయినటువంటి హోషియా రాసినటువంటి హోషియా గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. హోషియా గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాలు. మన మధ్యలోటువంటి కుమారి కీర్తి ముందుకు వచ్చి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథం నుంచి హోషియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము చదువుగా విందాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయును కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుట ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన కీర్తిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో సంగమంతి కూడా అల్లిచ్చి నిలుబడి ఉండగా నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి
51వ సంకీర్తన 51వ సంకీర్తన మొదటి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. దావీదు మహారాజు రచించిన 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. అంటే మొదటి 12 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మోహన్ రావు గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. 51వ సంకీర్తన 1వ వచనం నుండి 12వ వచనం వరకు గల లేఖనాన్ని ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. యాభై 51వ సంకీర్తన సామ్ నెంబర్ 51. దావీదు మహారాజు గారు రాసినటువంటి దావీదు గ్రంథం నుంచి 51వ కీర్తన నుంచి మొదటి ఆల్టర్నేటివ్గా మనం చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడము కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. మనమందరము కూడా ఆ విధంగానే నిలువబడి ప్రభువుని స్తుతించుకుందాం, ప్రభు నామాన్ని గణపరుచుకుందాం. మనం ఆరాధించేటువంటి ప్రభువారు ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువారు సెలవిచ్చిన రీతిలో పంపుము దేవా పనివారలను పంటన కోయిట్టుకునే పాట పాడుదాం. ఎన్ఎంబిసి గ్రూప్లో ఆ పాట ఉంది, వాట్సాప్ గ్రూప్లో చూడండి. మరి ఈ పాట పాడుతూ గంభీరమైనటువంటి స్వరములతో ప్రభు నామాన్ని స్తుతిద్దాం. రాకడి దినాలలో లోకములో ఉన్నటువంటి మరి సమస్త లోకము కూడా దేవుని యొక్క ఉగ్రత కొరకు సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఈ లోకములో సకల మానవాళి యొక్క జీవితాలు దేవునికి మహిమకరమైనటువంటి రక్షణ మార్గంలోనికి నడిపించబడినట్లు దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్క నరుని యొక్క హృదయాన్ని దున్నునట్లు పంపుము దేవా పనివారులను పంటను కోయిటకు అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా కోయిన వారిని అనుసరించండి, చప్పట్లు కొట్టుతూ గంభీరమైనటువంటి స్వరములతో ఈ లోకములో నరుని యొక్క హృదయాంతరంగమంతా దేవుని యొక్క ఆత్మ చేత బలపరచడంలో తప్పకుండా పాల్గొనాలి. పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, పంటను కోయుటకు. పంపుము దేవా పనివారలను
మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని నాగడి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము కలిగి సువార్త గీతలు దున్నిన ఎదలో చల్లడి వారిని దున్నిన ఎదలో చల్లడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు తెల్లవారిన ఫలమును చూసి తెల్లవారకు ముందే లేచి ఉల్లముతో దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చుని వారం తెల్లవారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి తెల్లవారిన పొలమును చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చడి వారిని ఉల్లాసముతో కూర్చడి వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు ఆత్మల విషయంలో పరమండలము సంతోషముండగా ధరణిలో ఆత్మల సంతోషం పరమండలము సంతసముండగా ధరణిలో ఆత్మల సంపద పండగా పరమండలము సంతసముండగా ధరణిలో ఆత్మల సంపద పండగా చిరజీవమును ఒసగడు యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని రక్షణ వార్తను చాటెడు వారిని పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరి పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు నా ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నదిలో నిలిచి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడలారా, దేవుడు ఈ లోకములో పంచను కోయటకు తన దూతలను పంపుచున్నటువంటి సమయంలో పనివారు లేనటువంటి వారు ఈ లోకములో శ్రేష్టమైనటువంటి విత్తనములు విత్తుతున్నటువంటి క్రమములో నాగటిచో మానవుని యొక్క హృదయము దున్నపడుతున్నటువంటి సమయంలో దేవుని సన్నదిలో నిలిచి ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడలారా, నీ హృదయము దున్నబడి ఉన్నదో లేదో
నీ హృదయాంతరంగంలో శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము విత్తనములు విత్తబడి ఫలభరితమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితము నీలో ఉందో లేదో, పంట కోసేటువంటి సమయంలో సమృద్ధి అనేటువంటి పంటను దేవుడు నీ యొద్ద నుండి ఆశిస్తూ ఉన్నాడో లేదో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రభు మనతో మాట్లాడాలి. ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి స్వరాన్ని మనకు వినిపించాలి. ప్రభు మనతో మాట్లాడితేనే మనము జీవము కలిగినటువంటి కుమారులుగా కుమార్తెలుగా దేవుని యొక్క రాజ్యములో, పరలోక రాజ్యములో నివసించగలుగుతాం. ప్రభు మనతో మాట్లాడకపోతే మనము లోకములో విడవబడినటువంటి వారిగా పాప సంబంధమైనటువంటి జీవితంలో మరణమైపోతాం. ప్రభు మనతో మాట్లాడునట్లు మనమందరము కూడా ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మలను అనుదినము అనుక్షణము నాయన మీ రెక్కల చాటున భద్రపరుస్తూ ఉన్నారు, కాచి కాపాడి సంరక్షిస్తూ ఉన్నారు. ఈ లోకములు ఎన్నిక లేనటువంటి మానవుని యొక్క జీవితాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారయ్యా. మరణమైపోతున్నటువంటి పాపములో కొట్టిమిట్టాడుతున్నటువంటి సకల మానవాళి పట్ల మీరు వెల్లడపరిచినటువంటి ప్రేమ అమితమైనటువంటిది, వెలకట్టలేనటువంటిది. నీ మహోన్నతమైనటువంటి ప్రేమకునైనా నీ బిడలైనటువంటి వారు దాసులుగా నిత్యము నీ నామస్మరణ చేసుకుంటున్నాయన ఈ లోకములో శ్రేష్టమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించే భాగ్యాన్ని ప్రభు మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నారు. అయ్యా, ఈ పరిశుద్ధ దినమందు నిబిడలమైనటువంటి మేము మీ సన్నిధిలో ఉన్నాం. నీ శ్రేష్టమైనటువంటి జీవపు స్వరము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆశగున్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని మీరు వాగ్దానము చేశారు ప్రభా. మా హృదయాంతరంగాలకు అవసరమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మెండిగా మీరు వినిపించండి, తినిపించండి. నీ సావుకునేటువంటి నన్ను కూడా మీ సులువు చోటును మరుగుపరచండి ప్రభా. నా యొక్క నోటిని మీకు నోటి బూరిగా వాడుకోమని వేడుకొని వచ్చి ఉన్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ఇంక రావాల్సినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి వాక్యము చెప్పే సమయం అంతటిలో, ఆరాధన అంతటిలో మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను మెండిగా నా మీదను మా మీదను కుమ్మరించి మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి సంగమంతి కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములు అందరికీ ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమలో, ఆయన యొక్క కృపను బట్టి మనమందరము కూడా ఈ కడువర దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో పరిశుద్ధ గ్రంథముల నుండి శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము చేత అనుదినము కూడా మన యొక్క హృదయాలను, మన యొక్క జీవితాలను దేవునికి మహిమకరమైనటువంటి మార్గములో నడిపించుకోవటానికి ప్రభువారు చూపుతున్నటువంటి కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మనము గడిచిన కొన్ని వారముల నుంచి రాకడ సంసిద్ధత వర్తమానాలను ధ్యానించుకుంటూ ఉన్నాం. గడిచిన ఆదివారము కూడా మనము రాకడకి సంబంధించినటువంటి వర్తమానములో గుర్తుందా, ఏమి జ్ఞాపకం చేసుకున్నామో? కోత కోయిటకు పంట ఎక్కడ. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలను ఆధారము చేసుకుంటే దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి దిగివచ్చుచున్నటువంటి క్రమంలో లోకములో ఉన్నటువంటి మానవుల యొక్క హృదయాలు పాడు చేయబడుతున్నటువంటి సమయంలో దేవుడు ఆశిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి పంట మానవుని యొక్క హృదయంలో కానరాకపోతున్నటువంటి సమయంలో
ఆవేదనతో పలికినటువంటి మాట, కోత కోయుటకు పంట ఎక్కడా అనేటువంటి అంశాన్ని గడిచిన ఆదివారము మనము ధ్యానించుకొని ఉన్నాం. ఈ పరిశుద్ధ దినమందు కూడా పిల్లరా రాకడ సంసిద్ధత వర్తమానాల్లో భాగంగానే, ఎందుకంటే గడిచిన దినాల్లో నేను మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను, ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఈ లోకము, ప్రకృతి సమస్తము కూడా దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నదని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నటువంటి సమయంలో, దేవుని రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో దేవుని బిడలైనటువంటి వారు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రాకడ సంసిద్ధత వర్తమానములు అనేటువంటివి అందించబడుతూ ఉన్నాయి. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగము హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకున్నాం. ఈ యొక్క వచనాల్లో నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడినటువంటి అంశము బీడు భూము దున్నుడి. బీడు భూమి దున్నుడి, ఫ్లో ద ఫాలో ల్యాండ్ అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. బీడు భూమును దున్నుడి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. బీడు భూమి దున్నబడుట. ఈరోజు యొక్క అంశాన్ని ధ్యానించుకునేటువంటి క్రమంలో హోషేయ గ్రంథము యొక్క చరిత్రను ఒకసారి మనము గుర్తు చేసుకోగలిగినట్లయితే, హోషేయ గ్రంథము ఎందుకు రాయబడి ఉన్నది, ఈ గ్రంథము రాయబడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, ఈ గ్రంథములో ఉన్నటువంటి సారాంశం ఏమిటి, ఈ గ్రంథము ద్వారా దేవుడు తన బిడలతో ఏమి మాట్లాడబోతూ ఉన్నాడు, ఈ హోషేయ గ్రంథములో ఉన్నటువంటి 14 అధ్యాయాలలో దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి సంగతులను గురించి ప్రవక్త ఇశ్రాయేలుకు, యూదులకు ఏమి తెలియపరిచి ఉన్నాడో ఈ గ్రంథములో ఉన్నటువంటి సారాంశమును క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చెవులు గలవాడు వినుగాక కదా. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట, యేసు ప్రభువు సంఘాలతో మాట్లాడుతూ ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, చెవులు గలవాడు వినుగాక. పిల్లరా, హోషేయ గ్రంథాన్ని గమనించగలిగితే మొదటి 3 అధ్యాయాలు ఏ విక్డ్ వైఫ్ అండ్ హానెస్ట్ హస్బెండ్ అనేటువంటి మాటను మనకు గుర్తు చేస్తూ ఉంది. హోషేయ గ్రంథము 14 అధ్యాయాల్లో మొదటి 3 అధ్యాయాలు గమనించగలిగితే, దుర్మార్గముతో నిండిన భార్య, నిజాయితీ గల భర్త. ఈ 3 అధ్యాయాలు మీరు హోషేయ గ్రంథాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత 14 అధ్యాయాలు చదవండి. 14 అధ్యాయాలు చదివితే దీనిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు, దేవుడు ప్రవక్తతో మాట్లాడినటువంటి మాటలు, ప్రవక్తకి సంబంధించినటువంటి కుటుంబ జీవితము, ప్రవక్తకు సంబంధించిన కుటుంబ జీవితాన్ని ఆధారము చేసుకొని దేవుడు తనకి, తన ప్రజలకి ఏ విధంగా పోల్చి మాట్లాడుతూ ఉన్నాడో ఈ గ్రంథము మనకు కనపడుతూ ఉంది. మొదటి 3 అధ్యాయాల్లో దుర్మార్గముతో నిండిన భార్య, నిజాయితీ గల భర్త అనేటువంటి మాటను తెలియపరుస్తూ హోషేయ ప్రవక్త దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని మాట చొప్పున నడుస్తూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా ఒక వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీని వివాహము చేసుకున్నాడు. హోషేయ ప్రవక్త చేసుకున్నటువంటి వివాహ వ్యవస్థను గమనించగలిగితే, వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీని వివాహము చేసుకున్నాడు. ఆ వ్యభిచారము చేయుచున్నటువంటి స్త్రీ యొక్క స్థితిగతులను గురించి మాట్లాడుతూనే ఆమె యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆమె నడవడిక ఎలా ఉంటుంది, ఆమె ప్రవర్తన ఎలా ఉంటుందో 3 అధ్యాయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. తరువాత మనం గమనించగలిగితే 4వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు మనం గమనించగలిగితే, హోషేయ ప్రవక్త తన భార్య, వారిద్దరిని పోల్చి ఇక్కడ దేవుడు తనకి, ఇశ్రాయేల్ ప్రజలకి కంపారిజన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ఫాల్ ఆఫ్ ఐడాల్ట్రీ ఇన్ ఎన్ హానెస్ట్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట, విగ్రహారాధనతో నిండిన ఇశ్రాయేలు నిజాయితీ గల దేవుడు అనేటువంటి మాటను 4వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు మనం గమనించగలుగుతూ ఉన్నాం. విగ్రహారాధనతో నిండిన ఇశ్రాయేలులు, నిజాయితీ గల దేవుడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశమును దేవుడు తెలియపరుస్తూ, దేవుడు ప్రజల యొద్ద నుండి కోరుకుంటున్నటువంటిది నిజమైనటువంటి మారు మనస్సు. దేవుడు ప్రజల యొద్ద నుండి కోరుకునేది నిజమైనటువంటి మారు మనస్సు, పశ్చాత్తాపముతో కూడినటువంటి హృదయము, యథార్థతో కూడినటువంటి నడవడిక
దేవుడు తన బిడల యొద్ద నుండి కోరుతూ ఉన్నట్లుగా ఈ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇశ్రాయేలు దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని యొక్క సంతానము, దేవుని రాజ్యానికి హక్కుదారులు. దేవుడే వారిని పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లల్ని ఎలా మోస్తూ నడిపిస్తూ ఉందో, దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ విధంగానే వారిని నడిపిస్తూ ఉన్నాడు, వారిని పోషిస్తూ ఉన్నాడు, వారిని పెంచుతూ ఉన్నాడు, వారి అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆవేదన, దేవుడు ప్రవక్తతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలో ఉన్నటువంటి సంగతిని మనం గమనించగలిగితే, పాపము అనేటువంటిది నరుని యొక్క హృదయాన్ని బహుగా పీడిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఆలోచన. ఈ పాపపు ఆలోచనలో నుండి నరులు బయటికి రాలేకపోతూ ఉన్నారు. పాప స్వభావములో నుండి నరుడు విడిపించబడలేకపోతూ ఉన్నాడు. దేవుడు నరుని యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని దూరం చేయటానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నరుడు తన యొక్క గుణాన్ని మార్చుకోవట్లేదు, తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవట్లేదు, తన ఆలోచనల్ని మార్చుకోవటం లేదు, తను నడిచేటువంటి నడవడిక మార్చుకోనటువంటి రీతిలో పాపములోనే మరణమైపోతున్నటువంటి సంగతిని హోషేయ గ్రంథములో చక్కగా ప్రవక్త వివరిస్తూ ఉన్నాడు. దేవుడేమో వారిని జీవములో నిలబెట్టాలని చూస్తూ ఉంటే, నరుడేమో తన ఆలోచనలు బట్టి ఇంకా మరణంలోనే ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరణకరమైనటువంటి స్థితిలో నుండి తప్పించబడటానికి దేవుడు ప్రవక్త చేత మరలా హోషేయ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మనం గమనించగలిగితే మారు మనసు కొరకైనటువంటి పిలుపు ఈ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాలు మనం గమనించగలిగితే, కాలింగ్ ఫర్ ఏ చేంజ్ ఆఫ్ మైండ్ అనేటువంటి మాట, మారు మనసు కొరకైనటువంటి పిలుపు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, మారు మనసు పొందుకోమని పిలుస్తూ ఉన్నాడు, పాపమును విడిచి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపమునందుతూ తన యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మీ హృదయాలను దేవుని తట్టు తిప్పుకొని దేవుని రాజ్యం వైపు నడవడానికి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నట్లుగా హోషేయ గ్రంథంలో ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక్కసారి మరలా ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి 2 మాటలు మనం పరిశీలన చేద్దాము. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12-13 వచనాలు మరలా ఒక్కసారి చదువుదాం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీతి వర్షము కురిపించినట్లు, మీ మీద నీతి వర్షము కురిపించినట్లు, ఇది వరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. పిల్లలు గమనించండి, 2 వచనాలు ఈరోజు మనము ధ్యానించుకునేటువంటి మాటల్లో ప్రాముఖ్యంగా 2 వచనాలు. ఈ యొక్క 12వ వచనమేమో ఇదివరకు ఎన్నడూ కూడా దున్ననటువంటి బీడు భూమి దున్నుడి అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు బీడు భూమి దున్నాలి అంటే, నీతి ఫలించాలి, ప్రేమ అనేటువంటి కోత కొయ్యాలి. ఈరోజు ఉదాహరణకి మన యొక్క జీవితాలు కానీ లేదా లోకములు ఉన్నటువంటి మానవుని యొక్క స్థితిగతులను కానీ మనం గమనించగలిగితే, ప్రేమలు చల్లారిపోయినటువంటి దినాలుగా మనము ప్రస్తుత దినాలను మనం గమనించగలుగుతూ ఉన్నాం. నీతి, న్యాయము, యథార్థత లేనటువంటి దినములుగా ప్రస్తుతం ఉన్నటువంటి దినాలను మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఎక్కడైతే నీతి లేదో, ఎక్కడైతే ప్రేమ లేదో, ఎక్కడైతే యథార్థత లేదో, ఎక్కడైతే నిజాయితీ లేదో, ఏ హృదయములైతే సత్యము లేదో, ఏ హృదయములైతే ఆత్మ సంబంధం అనేటువంటి స్వభావము లేదో, ఆ హృదయము దేనిని పోలి ఉన్నదంటే ఒక భయంకరమైనటువంటి బీడు భూమిని పోలినట్లుగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమలో లేనటువంటి హృదయాలు సాగు చేయబడేటువంటి నేలను పోలులేదు, కానీ అది రాళ్లతోనూ రప్పలతోనూ ముళ్ళ పొదలతోనూ నిండిపోయినటువంటి, ఏ విధమైనటువంటి జల ప్రవాహము లేనటువంటి ఎడారిగా ఉన్నటువంటి బీడు భూమిని పోలి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నరుని యొక్క హృదయము ఒక బీడు భూమిని పోలి ఉన్నటువంటి హృదయము. అది సాగు చేయబడలేదు, అది దున్నబడలేదు, అది విత్తనాలు వేసి ఫలభరితమైనటువంటి పంటను చూచేటువంటి భూమిగా నరుని యొక్క హృదయము లేదని హోషేయ గ్రంథములో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా? బీడు భూమిలో ప్రేమను చూడగలమా?
బీడు భూమిలో నీతి అనేటువంటి పంట కొయ్యగలమా? బీడు భూమిలో సత్యము మొలువునా? బీడు భూమిలో యథార్థత కూడినటువంటి ఆలోచన విధానాన్ని కనుగొనగలమా? ఇశ్రాయేలు యొక్క జీవితాలను దేవుడి యొక్క అధ్యాయంలో గుర్తు చేస్తూ వారి యొక్క స్థితిగతులను గురించి మాట్లాడుతూ, ఇదిగో మీరు ఇంకా దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు గడిచిన దినాలలో మీ యొక్క హృదయములు ఏ రీతిలో మార్చుకున్నారో అనేటువంటి మాటను తెలియపరుస్తూ 12వ వచనంలోనేమో బీడు భూమి దున్నుడి అనేటువంటి మాటను మాట్లాడుతూ 13వ వచనంలోనికి వచ్చిన తర్వాత చూడండి, ఇంకొక చక్కటి మాట మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. 13వ వచనము, నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. పిల్లలు గమనించండి, గడిచిన ఆదివారం ఇర్మీయా గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు నేను మీకు గుర్తు చేశాను. ఆ యొక్క మాటల్లో కోత కోయటానికి పంట లేదు అనేటువంటి మాట మనము ధ్యానించాము. ఎందుకు కోత కోయటానికి పంట లేదంటే 3 కారణాలు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 1, నా మందిరాన్ని నేను విడిచిపెట్టాను. 2, నా స్వాస్థ్యాన్ని నేను విడిచిపెట్టాను. 3, నా ప్రాణ ప్రియురాలు నేను విడిచిపెట్టాను. విడవబడినటువంటి స్థలములో పంట కోయటానికి అవకాశం ఉందా అంటే అవకాశం లేదు. కాబట్టి కోత కోయటానికి అవకాశం లేదు. అక్కడ దేవుడు ఆశించినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి పంట ఆ స్థలములో లేదు. కాబట్టి మరలా ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిష్ఫలమైనటువంటి స్థలములో, నిర్జీవమైనటువంటి స్థలములో, ఎండిపోయినటువంటి స్థలములో, రాళ్ళు రప్పలు ఉన్నటువంటి స్థలములో మీరు దున్నటము ప్రారంభించండి. ఒక శ్రేష్టమైనటువంటి పంట మీరు చూడబోతూ ఉన్నారు. అందుకంటాడు కదా, బీడు భూమి దున్నమర్చి ఉన్నాడు. ఈరోజు నీ హృదయము ఒకవేళ ఫలభరితమైనటువంటి హృదయం అయితే సంతోషమే. నీ హృదయము దేవునికి అనుకూలమైనటువంటి నీతి న్యాయములకు, యథార్థతకు, సత్యముకు నిలయమైనటువంటి హృదయం అయితే సంతోషమే. ప్రేమ అనేటువంటి విస్తారమైనటువంటి పంట కోసేటువంటి హృదయంగా నీ హృదయం ఉన్నట్లయితే ఇంకా సంతోషమే. దేవుడు ఆశించినటువంటి నీతి పరిపూర్ణంగా నీ హృదయంలో వెదజల్లబడుతూ ఉందంటే అంతకు మించినటువంటి ఆనందం ఇంకెక్కడా కూడా లేదు. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ హృదయాంతరంగంలో ఇంకా దేవుడు చూసేటువంటి స్వభావంలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైనా కానీ, దేవుడు కోరుకున్నటువంటి ఆ నీతి, న్యాయము, యథార్థత, ప్రేమ, సత్యము, యథార్థమైనటువంటి భక్తి, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిగతులతో కూడినటువంటి ఆత్మీయ జీవితము ఇంకా నీ హృదయాంతరంగములో కనపడకపోయినట్లయితే ఈరోజు ప్రభు అంటూ ఉన్నాడు కదా, నీ హృదయము ఒక ఎండిపోయినటువంటి రాళ్లతోనూ రప్పలతోనూ ముళ్ళతోనూ నిండిపోయినటువంటి ఒక బీడు భూమిగా ఉన్నది. ఈరోజు సేద్యము చేయట ప్రారంభించంటాడు. సేద్యము చేయటము ప్రారంభించండి. వ్యవసాయం చేయండి. వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని గమనించినప్పుడు అతడు మొదటిగా పొలము దగ్గరకు వస్తాడు. పొలము దగ్గరకు వచ్చి ఆ పొలము గట్టున నిలబడి ఆ పొలాన్నంతటినీ కూడా ఒకసారి పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసిన తర్వాత ఆ పొలములను ఏ రీతిలో తాను సాగు భూమిగా మార్చుకోవాలి, ఏ రీతిలో ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క భూమిని సాగు చేయటానికి అనుకూలంగా మరల్చుకోవడానికి నాగడి చేత ఏ రీతిలో ఎన్నిసార్లు దున్నాలి కదా. మనందరికీ చాలామందికి పెద్దలకి తెలుసు అనుకుంటాను. వ్యవసాయ భూములు దున్నేటువంటి సమయంలో ఒకసారి మొదటిగా దున్నుకుంటూ వెళతాడు నాగలి చేత మొదటిసారిగా ఒకసారి దున్నుకుంటూ వెళ్ళేటువంటి సమయంలో నాగలి పొలములోనికి దింపబడిన తరువాత ఎడ్లు నాగలి లాగుతున్నటువంటి సమయంలో ఆ రైతు నాగలి చివర కొనను పట్టుకొని నేలలో దాన్ని ఉంచినప్పుడు ఆ ఎడ్లు నేలను అంటే ఆ యొక్క నాగలిని లాగుతున్నటువంటి సమయంలో దానితో పాటు దానిలో ఉన్నటువంటి రాళ్ళు కానీ లేదంటే చిన్న చిన్న చెట్లు కానీ ఏమైనా దాన్ని కడ్డుకున్నవన్నీ కూడా లేచి వస్తూ ఉంటాయి. పై భాగము వరకు కూడా చాలా వరకు దున్నబడుతూ వచ్చింది. ఒక్కసారి దున్నుకొని వెళ్ళిపోయిన తర్వాత మరలా రైతు ఏమి చేస్తాడు అంటే మొదటిగా ఏ లైన్లో దున్నుకుంటూ వెళ్ళాడో తర్వాత మరలా నాగల్ని రివర్స్లో అదే లైన్లో ఇంకొంచెం లోతుగా దున్నుకోవడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఎందుకంటే మొదటిసారి దున్నేటువంటి సమయంలో నాగలి యొక్క మొన కొంచెము భాగమే దిగుతూ ఉంటుంది నేలలోకి. రెండవసారి దున్నేటువంటి సమయంలో ఇంకొంచెము పదునైనటువంటి మన భూమి లోపలికి ఇంకొంచెము లోతుగా దిగటానికి అవకాశం ఉంటుంది.
మూడోసారి కూడా దున్నేటువంటి సమయంలో నాగలి యొక్క మొనభాగం అంతా కూడా నేల ఎంతవరకు దున్నబడాలో, లోతు ఎంతవరకు దున్నబడాలో అంతవరకు మెత్తగా దున్నేంత వరకు కూడా రైతు నేలను దున్నటము ప్రారంభిస్తూ ఉంచాడు. పైన దున్నాడు అనుకోండి, విత్తనము వేసినట్లయితే ఆ విత్తనము మొలకెత్తేటువంటి అవకాశము ఉండదు. ఆ విత్తనము అతనికి పైరు అందించగలిగినటువంటి నీటిని పీల్చడానికి కానీ, లేదా ఏరు బలముగా భూమి లోపలికి నాటుకుపోవడానికి కానీ అవకాశం ఉన్నది. కాబట్టి రైతు పొలాన్ని దున్నేటువంటి సమయంలో ఆ యొక్క పొలము తనకి సాగుబడి అంటే మంచి పంటను అందించే రీతిలో నేలను సేద్యపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. ఈరోజు మీ హృదయాన్ని 1-2 పర్యాయములు పరిశీలన చేయండి. ఇంకా హృదయాంతరంగంలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, లోక సంబంధమైనటువంటి తలంపులు కానీ అవన్నీ కూడా సమస్తము బయటికి పోవునట్లు, అవన్నీ సమస్తము తీసివేయబడినట్లు, అవన్నీ హృదయాంతరంగంలో నుండి సంపూర్ణంగా పెరికివేయబడినట్లు, ప్రేమ అనేటువంటి కోత కొయ్యటానికి నీతి అనేటువంటి వాక్యము విత్తనాన్ని హృదయాంతరంగంలో నాటుబడినట్లు ఈరోజు మీ హృదయాలను దున్నుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా? ప్రతి వ్యక్తి అడగాలి, ప్రభువా నా జీవితం నీ చేతుల్లో ఉన్నది నాయన, నా హృదయాన్ని నీకు సమర్పిస్తూ ఉన్నాను, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఉన్నదేమో ఒక్కసారి పరిశీలన చెయ్యి, పాపము నాలో ఉండకుండా ఒక్కసారి నేను పరిశీలన చేసుకోవడానికి ఆనాడు దావీదు భక్తుడు తనలో ఉన్నటువంటి పాపమును గుర్తెరిగినటువంటి వాడై పాపమును హృదయంలో నుండి తీసివేసుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించినట్లుగా కదా. పాపము హృదయంలో ఉన్నదని తెలిసినప్పుడు హృదయంలో ఉన్నటువంటి పాపపు ఆలోచన, పాపపు స్వభావము సంపూర్ణంగా తీసివేయబడటానికి దేవుణ్ణి ఆశ్రయించి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆ హృదయాన్ని దున్నగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆ హృదయాన్ని శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి హృదయముగా మార్చగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. నీ అంతటికి నీ దృష్టికి నీ హృదయము, నీ ఆలోచన, నీ తలంపు సరైనదిగానే నీకు కనపడుతూ ఉంటుంది. సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు గుర్తు చేస్తూ ఉంటాడు, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపించినప్పటికీ తుదకు అది మరణానికి దారి తీయనంటాడు. ఈ లోకంలో మానవుని యొక్క ఆలోచన ఎలాంటిదంటే, అతడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నా, ఎటువంటి ఉద్దేశము కలిగి ఉన్నా, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి తలంపులతో ముందుకు కొనసాగినా అవి అతని దృష్టికి మంచిగానే ఉన్నవి అనేటువంటి ఆలోచనతో అతను బ్రతుకుతూ ఉంటాడు. అవి సరైనవి అనేటువంటి ఆలోచన కలిగి ఉంచాడు. కానీ దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది కదా, దేవుని వాక్యానికి ఒక వ్యక్తి యొక్క హృదయము అప్పగించబడినటువంటి సమయంలో దేవుడు దాన్ని సాగుబడిలోనికి తీసుకుని వస్తాడు అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండవది, ఇక్కడే మనం గమనించగలిగితే ఇంకొక మాట, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినటువంటి మాటను మనం గమనించగలిగితే, బీడు భూమిగా ఉన్నటువంటి హృదయాంతరంగాన్ని దేవుడు గుర్తు చేస్తూనే అంతకుముందు ఎలాంటి పంటను వీరు కోసారు, అంతకుముందు ఎలాంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు, అంతకుముందు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, అంతకుముందు వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో 13వ వచనంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని అంటాడు కదా, నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని. ఈరోజు ప్రవర్తన ఆధారము చేసుకుంటామంటే హృదయ ఆలోచనల ప్రకారంగా నడవటమే, హృదయ తలంపుల ప్రకారంగా నడవటమే. దైవికమైనటువంటి ఆలోచనేమో నిన్ను సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు మార్గములోనికి తీసుకుని వెళుతుంది. లోక సంబంధమైనటువంటి ఆలోచనేమో నిన్ను సంపూర్ణంగా పాపములోనే నిలబెడుతూ ఉంది, అది నిన్ను మరణానికి చేరుస్తూ ఉంది అంటాడు. అందుకే ఇక్కడ హోషియా ప్రవక్త గుర్తు చేసినటువంటి మాట, నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని, నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమనే కోత కోసి ఉన్నారు అంటాడు కదా. కోత కోయటము, పాపం అనేటువంటి కోత. ఈరోజు వాని యొక్క క్రియలను బట్టి రేపటి దినాన ప్రతి నరుడు ప్రతిఫలాన్ని పొందుకోబోతూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి నరుడు కూడా తాను జీవించేటువంటి జీవిత విధానమును బట్టి, అతడు ఎంచుకున్నటువంటి ఆలోచన బట్టి, అతడు నడిచినటువంటి మార్గమును బట్టి రేపటి దినాన పంట కోయబోతూ ఉన్నాడు. ఆ పంట ఏ విధమైనటువంటి పంట అనేది మనం గమనించగలిగితే ఇక్కడ 2 విషయాలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. పంట విషయంలో 2 మాటలు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. చెడుతనము చేత పాపం అనేటువంటి పంట కోసినటువంటి ప్రజలు ఉన్నారు. హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి అనుకూలంగా మార్చుకొని
నీతి అనేటువంటి వాక్యం అనేటువంటి విత్తనము చేత ప్రేమ అనేటువంటి పంట కోసినటువంటి వారు ఉన్నారు. దేవుడు చూస్తూ ఉన్నాడు వీరిరువురిని కూడా. కోత కొయ్యబడుతున్నటువంటి సమయంలో సిద్ధపడుతున్నటువంటి జనాంగమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలో చెడుతనము ఉంటే దాన్ని తీసివేయి. ఈరోజు నీ హృదయంలో దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన ఉంటే దాన్ని తీసివేయి. ఈరోజు దేవుని ప్రణాళికలో కాకుండా మరొక రీతిలో నీ జీవితం ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే దానిని సంపూర్ణంగా తీసివేసి ప్రభువుకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించు అనేటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని ఈ సమయంలో మనము గుర్తు చేసుకోగలిగినట్లయితే, ఆది కాండములో ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వల యొక్క జీవితాల్లో దేవుడు ఒక మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. అవ్వ వలన పిల్లల శాపం అనేటువంటిది భూలోకంలోనికి వచ్చినప్పుడు శాపము కానీ, శత్రుత్వము కానీ, కలహము కానీ, లేదా కపటత్వము కానీ, లేదా కుటుంబ జీవితంలో వేదనకరమైనటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా ప్రారంభము ఆది కాండమే. హత్యవి కానీ, లేదంటే ప్రార్థన కానీ, సమస్తము కూడా ప్రారంభము ఆది కాండమే. ఈ ఆది కాండములో ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వల యొక్క జీవితాల్లో అవ్వను బట్టి ఒక రకమైనటువంటి శాపము కనపడింది, ఆదామును బట్టి మరొక రకమైనటువంటి శాపము కనపడుతూ ఉంది. అవ్వను బట్టి మనం గమనించగలిగితే సర్పము చేత మోసగించబడినటువంటి విధానము మనకు కనపడుతూ ఉంది కదా. అవ్వ యొక్క హృదయము బలహీనమైనటువంటిది, అవ్వ యొక్క మనస్సు బలహీనమైనటువంటి మనస్సు. ఏదైనా చూసిందంటే వెంటనే ఆశించేటువంటి స్వభావము స్త్రీలో ఉన్నటువంటి ఆ స్త్రీ కలిగినటువంటి స్వభావము కదా. మనం గమనించగలిగితే వారు చాలా బలహీనమైనటువంటి ఘటమని ఎంచమని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ప్రతిదానికి వారు ఆకర్షించబడతారు, ప్రతిదాని చేత వారు ఆకర్షింపబడతారు. ఎదుటి దానికి వారు ఆకర్షించబడతారు, ఎదుటి దానిని బట్టి కూడా వారు ఆకర్షించబడుతూ ఉంచారు. స్త్రీ చాలా బలహీనమైనటువంటి ఘటము. అందుకే దేవుని యొక్క వాక్యములో ఆదామును మోసగించడానికి సర్పము ప్రయత్నించలేదు, కానీ బలహీనమైన మనస్తత్వము స్త్రీలో ఉందని ఎరిగి సర్పము స్త్రీని మోసగించడానికి ప్రయత్నం చేసింది. అవునా కాదా? ఎందుకంటే ప్రతిరోజు తన యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఆ ఏదైనా తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాల్లో తన కనులకు రమ్యమైనటువంటి వృక్ష ఫలాన్ని ఎన్నుకుంది. అవునా కాదా? ఏదైనా తోటలో ఉన్నటువంటి 2 వృక్ష ఫలాల్లో తన కనులకు రమ్యమైనటువంటిది, తన చూపులకు ఆకర్షమైనటువంటి యొక్క వృక్ష ఫలాన్ని చూస్తూ ఉంది. ప్రతిరోజు దాన్ని చూస్తూ ఉంది, అది ఆకర్షించబడింది, దాన్ని పొందుకోవాలనేటువంటి కోరిక ఆమె యొక్క హృదయాంతరంగంలో ఉన్నది. కాబట్టి ఆమె బలహీనమైనటువంటి హృదయము సాతానికి ఆయుధముగా కనపడినట్లుగా ఆది కాండంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. సాతాను చేత మోసగించబడింది. దేవుడు వచ్చాడు. దేవుడు ఏదైనా తోటలో వారిద్దరి మధ్యకు వచ్చినటువంటి సమయంలో ఇద్దరిని మాట్లాడుతూ ఉన్నాడు. ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు, అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపము చేయవద్దని సెలవిచ్చినా కానీ మీరు పాపము చేశారు, ఆజ్ఞను అతిక్రమించవద్దని సెలవిచ్చినా కానీ ఆజ్ఞను అతిక్రమించారు. మీరు మరణంలోనికి వెళ్ళొద్దు, జీవంలోనే ఉండమని సెలవిచ్చినా కానీ జీవాన్ని విడిచిపెట్టారు, మరణంలోనికే ప్రవేశించారు. ఇప్పుడు వారు నిలుచున్నటువంటి స్థలము మరణకరమైనటువంటి స్థలము. వారు కలిగి ఉన్నటువంటి ఆలోచన పాపపు ఆలోచన. వారు పడిపోయినటువంటి స్థితిగతులను మనం గమనించగలిగితే ఇరువురితో ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడుతూ ఒక చక్కటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లలు చూడండి, స్త్రీ ద్వారా సమాజంలో కలుగుతున్నటువంటి పరిస్థితి, పురుషుని ద్వారా సమాజంలో కలుగుతున్నటువంటి పరిస్థితి, 2 పరిస్థితులు ఆది కాండంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయంలో 13వ వచన భాగంలో అంచడి కదా. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలగ చేస్తున్న పిల్లలకు గమనించండి. ఒకటి, ఈ వాక్య భాగంలో మనం గమనించగలిగితే స్త్రీ ఆ యొక్క సర్పము అవ్వను మోసగించింది.
మోసపోయినటువంటి అవ్వ మాట్లాడుతూ ఉంది, ఆమె ఆ సర్పము నన్ను మోసగించింది కాబట్టి నేను మోసపోయాను అనేటువంటి మాటను గుర్తు చేస్తున్నటువంటి సమయంలో దేవుడు సర్పమును శపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. శాపగ్రస్తం అనేటువంటి సర్పం యొక్క జీవితము కనపడుతూ ఉంది. రెండోది, శాపగ్రస్తం అనేటువంటి సర్పం యొక్క సంతానమునకు, స్త్రీ సంతానమునకు కూడా బ్రతికినంత కాలము, లోకములో నరుడు జీవించినంత కాలము కూడా వైరము కలిగినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అవునా కదా? స్త్రీ సంతానానికి, సర్ప సంతానానికి వైరం అనేది లోకమున్నంత కాలం ఉంటుంది. లోకమున్నంత కాలం ఉంటుంది. భూమి ఆకాశములు లయమైపోయేంత వరకు కూడా సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం అనేటువంటిది కలుగుతూనే ఉంటుంది. అది ఎన్నడూ కూడా తీసివేయబడేటువంటిది కానే కాదు పిల్లరా. మనందరికీ తెలుసు, సర్ప సంతానం అంటే ఆ అపవాది యొక్క సంతానముగా ఎంచబడుతున్నటువంటి వారు, పాపపు సంతానముగా ఎంచబడుతున్నటువంటి వారు, చెడు ఆలోచనలతో కూడినటువంటి సంతానముగా ఎంచబడుతున్నటువంటి వారు, లోకపరమైనటువంటి సంతానముగా ఎంచబడుతున్నటువంటి వారు, ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారుగా ఎంచబడుతున్నటువంటి వారు, వీరందరూ కూడా సర్ప సంతానముగానే పరిగణించబడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా. స్త్రీ సంతానములో మనం గమనించగలిగితే, ఒక స్త్రీ గర్భమున పుట్టినటువంటి సంతానములో స్త్రీ యొక్క రక్తంలో పాపం ఉంది, స్త్రీ యొక్క ఆలోచనలో పాపం ఉంది, స్త్రీ యొక్క స్వభావంలో పాపం ఉంది, ఆఖరికి ఆమె గర్భములో నుండి భూమి మీదకి వచ్చినటువంటి సంతానములో కూడా పాపం ఉంది. వారు పాపము నుండి తప్పించుకునేటువంటి అవకాశం లేదు. వారు పాపము నుండి విడిపించబడేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు స్త్రీ సంతానములో నుండి పిల్లరా, దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు పాపరహితుడిగా, పాపము లేనటువంటి క్రొత్త మానవ జీవితాన్ని పరలోకంలోనికి తీసుకుని వెళ్ళటానికి కన్యక గర్భములోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది, గుర్తు చేస్తూ ఉంది. పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి స్త్రీ గర్భములో పుట్టినటువంటి సంతానమేమో పాపపు సంతానము, క్రొత్త నిబంధన కాలములో కన్యక గర్భములో నుండి లోకములోనికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడినటువంటి సంతానమేమో ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగముగా పరలోక రాజ్యానికి వారసులుగా పిలువబడినటువంటి సంతానము. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మాటను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సర్పముతో ఈ సంతానము పెనుగులాడుతూ ఉంది. రెండోది, ఇంకొక మాటను మనం గుర్తు చేసుకోగలిగితే, ఇక్కడ ఆదాము విషయంలో దేవుడు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. రెండో మాట మనం ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. చూడండి, ఈ ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదామును గురించి దేవుడు గుర్తు చేసిన మాట 17వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. నిజమే పిల్లలు. చూడండి, ఆదామును బట్టి నేల శపించబడింది. శపించబడినటువంటి నేలలో మొలిచినటువంటి వాటిని గమనించగలిగితే మరి ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు మొలిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. శపించబడటానికి ముందు నేల మీద ముళ్ళ తుప్పలు లేవా, గచ్చపొదలు లేవా? చెప్పండి ఒక మాట. నేల శపించబడటానికి ముందు ఉన్నాయా లేవా? అటు కాకుండా ఇటు కాకుండా ఊపుతున్నారు తల. ఎటైనా ఒకటి ఊపండి. అవునంటే అవును, కాదంటే కాదు. ఆదామును బట్టి నేల శపించబడటానికి మునుపు నేల మీద ముళ్ళ పొదలు ఉన్నాయా, గచ్చ పొదలు ఉన్నాయా లేవా? లేవు. ఉన్నాయా? లేవు. ఎందుకంటే అప్పటికి అసలు భూమి మీద వర్షమే కురవలేదు, అసలు భూమి మీద వర్షము కురిపించబడలేదు. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి.
అది వరకు పొలమందలి ఏ పదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. పిల్లారా, నిజమే. అసలు వాస్తవంగా ఏంటంటే అసలు భూమి మీద దేవుడు వర్షాన్ని కురిపించలేదంట. ఆవిరి బయటికి వచ్చి నేల మీదకు వచ్చి ఆ యొక్క పచ్చదనాన్ని ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ మొక్కలను తడుపుతూ ఉన్నట్లుగా గమనించగలుగుతూ ఉన్నాం. ఎప్పుడు వర్షము కురిపించబడుతూ ఉంది అంటే నోవహు కాలంలోనే గుర్తు చేయబడుతుంది. ప్రచండమైనటువంటి వర్షము భూమి మీద నరుడు మొదటిగా చూసినటువంటి దినం అదే. కానీ ఏదైనా తోటలోకి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, కానీ అవి ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి, ఆ నేల ఎలా తడపబడుతూ ఉంది, ఎలా సేద్యము చేయబడుతూ ఉందో అనేది పరిశుద్ధ గ్రంథంలో నేలలో నుండి ఆవిరి బయటికి వచ్చి నేలను తడుపుతున్నటువంటి విధానమే కనపడుతూ ఉంది. కానీ ప్రచండమైనటువంటి వర్షం అనేటువంటిది భూమి మీద కురిపించబడలేదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో నేల శపించబడిన తర్వాత గచ్చ పొదలు మొలవటం ప్రారంభించాయి, ముళ్ళ పొదలు మొలవటం ప్రారంభించాయి. దేవుడు ఆదాముని ద్వారా నేలను శపించాడు. శపించబడినటువంటి నేల సేద్యము చేయబడాలి. ఇప్పుడు సేద్యము చేయబడేటువంటి నేలలో నుండి వచ్చుచున్నటువంటి పంట నరుడు తినాలి. ఆ యొక్క నేలలో వస్తున్నటువంటి శాపగ్రస్తమైనటువంటి ముళ్ళ పొదలను తొలగించుకోవాలి, గచ్చ పొదలను తొలగించుకోవాలి. ఇప్పుడు నేల సేద్యము చేయటానికి అనుకూలంగా మార్చబడాలి. వాస్తవంగా ప్రియులారా గమనించండి, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు సంచరిస్తున్నటువంటి క్రమంలో దేవుడు వారితో నడుస్తూ ఉన్నాడు, వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వారితో తిరుగుతూ ఉన్నాడు, వారితో సంచరిస్తూ ఉన్నాడు. వారి యొక్క యోగక్షేమములు దేవుడే చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఒక్కసారి పాపము వారిలోనికి ప్రవేశించిన తరువాత ఏదైనా తోటలో నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడిన తర్వాత ఇంకా వారికి సేద్యము చేయడానికి దేవుడిచ్చినటువంటి నేలను గమనించగలిగితే ఏదైనా తోటకి వెళ్ళగొట్టబడినటువంటి నేలకి వ్యత్యాసం అన్నది పిల్లలు గమనించండి. వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా తోటలో ఉన్నటువంటి నేల వేరు, ఆదాము అవ్వలు వెళ్ళగొట్టబడిన తరువాత వారు నిలబడినటువంటి నేల వేరు. భూమిలో వ్యత్యాసం ఉన్నది, పంటలో వ్యత్యాసం ఉన్నది, వాటిలో ఉన్నటువంటి జీవములో వ్యత్యాసం ఉన్నది, జలములలో వ్యత్యాసం ఉన్నది. పిల్లరా, ఏదైనా తోటలకి ఆదాము అవ్వల సేద్యము చేసుకున్నటువంటి నేలకి మధ్య వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే వారు తిరిగి మరలా ఈ భూమి మీద ఈ ఏదైనా తోటలో అడుగు పెట్టకుండా ఉండటానికి కెరూపులను దేవుడు అడ్డుగా పెట్టి ఉన్నాడు. ఏదైనా తోటలోనికి మరలా మానవుడు ప్రవేశించడానికి వీలు లేదు. మరలా ఏదైనా తోటలోకి ఒక నరుడు ఎప్పుడు ప్రవేశించగలుగుతాడు అంటే ప్రకటన గ్రంథంలోనే గుర్తు చేస్తాడు, జయించిన వానికి మాత్రమే. ప్రకటన గ్రంథములు అంచడు కదా, జయించిన వానికి మాత్రమే జీవఫల వృక్షములు తినేటువంటి అధికారాన్ని దేవుడిస్తూ వారిని మాత్రమే అప్పుడు ఏదైనా తోటలోనికి అనుమతిస్తాడు. అప్పటి వరకు ఏ నరుడు కూడా ఏదైనా తోటలో సంచరించలేడు పిల్లలు, ఎందుకంటే దేవుడు దానికి కావలి పెట్టి ఉన్నాడు. ఏదైనా తోట దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలముగా వనముగా ఎంచబడినటువంటి తోట. అది జీవ ఫల వృక్షములను పరిశుద్ధులు తినుటకు ఫలించినటువంటి ఆ తోట సాగు చేయబడి ఉన్నది, పరిశుద్ధుల నిమిత్తము ఏర్పాటు చేయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవఫల వృక్ష ఫలమును నీవు తినాలి అంటే, ఆ స్థలంలో మరలా నీవు తిరిగి అడుగు పెట్టాలి అంటే, ఇప్పుడు శాపగ్రస్తమైనటువంటి నరుని యొక్క హృదయం కావచ్చు, లేదా నరుడు నివసిస్తున్నటువంటి భూమి కావచ్చు, ఇది ముళ్ళ పొదలతోనూ గచ్చ పొదలతోనూ రాళ్లతోనూ రప్పలతో నిండి ఉన్నటువంటి సమయంలో నీవు సేద్యము చేసుకొని ఇప్పుడు నీవంతటికి నీవే నీ హృదయాన్ని దున్నుకొని నీ హృదయాన్ని పరిశుద్ధంగా మార్చుకొని నీలో ఉన్నటువంటి పాపాన్ని అంతటినీ కూడా తీసివేసుకొని పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రవేశించు అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆదాము విషయంలో చాలా గొప్ప మర్మాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీవు మట్టి నుండి తీయబడ్డావు, మరలా తిరిగి మన్నైపోతావు. నువ్వు ఏ మట్టి నుండి అయితే తీయబడ్డావో మరలా అదే మట్టికి చేరతావు. కాబట్టి అదే మట్టిని నువ్వు సేద్యము చేసుకోవాలి, అదే మట్టిలో నుండి వచ్చుతున్నటువంటి పంటను నువ్వు తినాలి, అదే మట్టిలో మొలిపించబడుతున్నటువంటి రాళ్ళు రప్పలను నువ్వు ఏరివేయాలి, అదే మట్టిలో ఉన్నటువంటి గచ్చ పొదలను ముళ్ళ పొదలన్నింటినీ కూడా నీవు తీసివేసి ఒక మంచి నేలగా నీ హృదయాన్ని మార్చుకోవాలి. ఈరోజు మానవుని యొక్క హృదయము పాడైపోయినటువంటి నేలను పోలినటువంటి హృదయము,
చెడిపోయినటువంటి స్థలాన్ని కలిగినటువంటి హృదయము అది ఒక శాపగ్రస్తమైనటువంటి స్థలముగా మార్చబడినటువంటి హృదయము. నిజమే కదా దేవుని యొక్క వాక్యములో గుర్తు చేయబడుతున్నటువంటి మాట. వీరిరువురు శాపమును బట్టి, అంటే వీరిరువురు యొక్క పాపపు ఆలోచన బట్టి, ఆజ్ఞాతిక్రమమును బట్టి, ఒకటి బ్రతికినంత కాలము సాతానుతో వైరమున్నది, రెండోది బ్రతికినంత కాలము నరుడు తన హృదయాన్ని పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి, తన హృదయంలో పాపము లేకుండా జాగ్రత్త పడాలి. అలా ఉన్నటువంటి వాడే ఆదాము ద్వారా అవ్వ ద్వారా పరిశుద్ధ, అంటే వారు చేసిన పాపపు ఆలోచన నుండి విడిపించబడినటువంటి వారే మరలా తిరిగి ఏదేను తోటలో ఆ యొక్క జీవ వృక్ష ఫలాన్ని తినటానికి అర్హులుగా ఎంచబడతారు. అప్పటి వరకు వారు అర్హులు కానే కాదు ప్రియులారా, అర్హులు కానే కాదు. అందుకే హోషేయ ప్రవక్త అంటాడు, మనం గమనించగలుగుతున్నటువంటి ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి మాటను మనం గమనించగలిగితే, నీ పాపపు ఆలోచన, నీ చెడు ప్రవర్తన అంతటినీ కూడా నీవు ఆధారం చేసుకుని లోకంలో బ్రతుకుతూ ఉన్నావు. ఒకవేళ చెడు ఆలోచన, చెడు తలంపు, పాపపు ఆలోచన, పాపపు తలంపు, తప్పుడు మార్గము, యథార్థత లేనటువంటి జీవితము ఏ విధమైనటువంటి పంట కోయటానికి కారణమవుతుందంటే, పాపం అనేటువంటి పంట కోయటానికి అది కారణమవుతూ ఉన్నది. కాబట్టి దాని నుంచి నీవు విడిపించబడినట్లు జాగ్రత్తగా నీ హృదయాన్ని పరీక్షించుకో, పరిశీలన చేసుకొని పరిశుద్ధ గ్రంథంలో వాక్యము హెచ్చరిస్తూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథంలో యోబు భక్తుడు గుర్తు చేసినటువంటి మాటను ఒకటి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. యోబు గ్రంథము 20వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయము, యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచన భాగము చదవండి. చెడుతనము వారికి నోటికి తీయగా ఉండెను. చెడుతనము వారికి నోటికి తీయగా ఉండెను. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను. వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టిరి. చూడండి పిల్లలు, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అంటే పాపాన్ని ఆధారం చేసుకున్నటువంటి వారి గురించి, ఆ దుష్టుల యొక్క స్వభావాన్ని గురించి ఇక్కడ యోబు భక్తుడు పలికినటువంటి మాటలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను గమనించగలిగితే, చూడండి అంటాడు కదా, చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టారు అంటాడు. చెడుతనము ప్రస్తుత దినాల్లో ఎలాంటిదంటే ఒక భయంకరమైనటువంటి రచ్చపుండు లాంటిది. అది ఒక్కసారి మొలిచిందంటే చాలు శరీరంలో కదా. రచ్చపుండు గురించి అందరికీ తెలుసు. మరి పరిశుద్ధ గ్రంథములో మనం గమనించగలిగితే భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి వ్యాధిని కలిగించేటువంటిది. రాజు అనేటువంటి హిజ్కియా తన యొక్క పాదములలో మరి పుండు మొలిచిన విధానమును బట్టి, పుండు కలిగిన విధానమును బట్టి, ఆ యొక్క రచ్చ పుండు చేత రాజైనటువంటి హిజ్కియా మరణకరమైనటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంటుంది. అది ఒక క్యాన్సర్ కారకమైనటువంటి పుండుగా కనపడుతుంది. శరీరాన్ని తులిచివేసేటువంటి పుండుగా కనపడుతుంది. అది శరీరాన్ని అంతటినీ కూడా తినివేస్తున్నటువంటి క్రమంలో బ్రతకలేడు ఇంకా ఆ పుండు మొలిచినటువంటి వాడు, పుండు వచ్చినటువంటి వాడు. క్యాన్సర్ కణం అంత భయంకరమైనటువంటిది. రచ్చపుండు క్యాన్సర్ కణమే, అంత భయంకరమైనటువంటిది. మానవుని యొక్క హృదయము ప్రియులారా ఒక్కసారి ఆ చెడిపోయినటువంటి స్వభావము కలిగినటువంటిదిగా, అటువంటి ప్రవర్తన ఆధారము చేసుకున్నట్లయితే, చెడు ప్రవర్తన ఆధారము చేసుకున్నట్లయితే, చెడు ప్రవర్తనకు అనుకూలంగా నడిచినట్లయితే, చెడు ప్రవర్తన చేత అతడు లోకములో బ్రతుకుతూ ఉన్నట్లయితే అతడు మరణములోనే నిలిచి ఉంటాడు. కానీ ఎన్నడూ కూడా జీవముని చూడడానికి అవకాశమే లేదు అనేటువంటి మాట స్పష్టంగా దేవుని యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. పిల్లరా, 22వ అధ్యాయం యోబు గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనాన్ని గమనించగలిగితే, నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా అంటాడు. చూడండి ఎంత చక్కటి మాట. నీ దోషములు మితిలేనివి కావా, నీ చెడుతనము గొప్పది కాదా. ఈ లోకములో దేవుని దృష్టిలో చెడుతనము కనపడుతుంది, కానీ మానవుని యొక్క దృష్టిలో చెడుతనము నరునికి కనపట్టలేదు. మానవుని యొక్క దృష్టిలో నేను తప్పు చేశాను అనేటువంటి ఆలోచనకి నరుడు లేడు. నేను దేవునికి విరుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నాను అనేటువంటి ఆలోచన నరుడు ఎన్నడూ కూడా తీసుకోలేకపోతూ ఉన్నాడు. చెడుతనము ఎవరికి కనపడుతూ ఉంది? పాప స్వభావము ఎవరికి కనపడుతూ ఉంది? విరోధిగా ఎవరు కనపడుతూ ఉన్నారు అంటే, పరిశుద్ధ స్థలములో నివసిస్తున్నటువంటి దేవునికి మాత్రమే చెడుతనము కనపడుతుంది. కానీ భూలోకములటువంటి నరులేక హృదయాంతరంగంలో నేను చెడ్డవాడిని, లేదా నాలో చెడు ఉంది, నాలో పాపం ఉంది, నా ఆలోచన సరైనది కాదు అనేటువంటి ఆలోచన భూమి మీద నరులు తీసుకోలేకపోతూ ఉన్నారు. నోవాహు కాలాన్ని దేవుడు చూచినప్పుడు నరుల యొక్క హృదయములు చెడిపోయినట్లుగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు.
ఇంకొకటి అంటాడు కదా, వారు బాల్య దినముల నుంచి వారి యొక్క హృదయములు చెడ్డవి అనేటువంటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సొదొమ పట్టణాన్ని చూచినప్పుడు అక్కడ నరుల జీవితాలు చెడిపోయినట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మనం గమనించగలిగినట్లయితే యోనా గ్రంథములు మనం గమనించగలిగినట్లయితే నినివే పట్టణమైనటువంటి ప్రజలు చూచినప్పుడు వారు ఘోరమైనటువంటి పాపములో దేవునికి కనపడుతూ ఉన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చెడిపోయినటువంటి హృదయాలను మరలా బాగు చేయడానికి, పాపములో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు చూసి భూమి మీదకు వచ్చి నరుల యొక్క హృదయములటువంటి చెడుతనాన్ని తీసివేయటానికి వారు హృదయాలు దున్నటము ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. ఈరోజు దున్నబడాల నరుని యొక్క హృదయము. ఈ చెడుతనము ఎవరికి కనపడుతూ ఉందంటే దేవునికి కనపడుతూ ఉంది. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ ముళ్ళు దేవునికి కనపడుతూ ఉన్నాయి, ఆ గచ్చపదులు దేవునికి కనపడుతూ ఉన్నాయి, ఆ రాళ్ళు రప్పలు దేవునికి కనపడుతూ ఉన్నాయి. ఈ గచ్చపదులు, ముళ్ళు, రాళ్ళు, రప్పలు అంటే అసూయలు, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, ఇవే పిల్లరా, ఇవే లోకములో నరుని యొక్క హృదయంలో కనపడుతున్నటువంటివి. వీటిని దేవుడు చూస్తూ అంటూ ఉన్నాడు కదా, నీ చెడుతనము నా దృష్టికి కనపడుతూ ఉంది. నీ హృదయము బీడు భూమిగా మార్చబడి ఉన్నది, దానిలో జీవ జలపు ఊట ప్రవాహము లేదు అనేటువంటి మాట దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు జీవ జలముల ఊట వద్ద నువ్వు నాటబడాలన్నా, నీ హృదయము జీవ జలపు ఊట చేత నింపబడాలన్నా, నీ హృదయాంతరంగమంతా కూడా శ్రేష్టమైనటువంటి జీవ జలముల యొద్ద నాటబడినటువంటి మొక్క వలె నీవు ఎదిగి ఫలభరితంగా ఉండాలన్నా కానీ నీ హృదయము దున్నబడాలా. నీ హృదయంలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రములు తీసివేయబడాలా. నీ హృదయంలో ఉన్నటువంటి అసూయ, ద్వేషము తొలగించబడాలా. నీ హృదయంలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి పాపపు ఆలోచన, చెడు ఆలోచన, సాతాను సంబంధమైనటువంటి క్రియలు సంపూర్ణంగా తీసివేయబడితేనే కానీ నీలో నీతి అనేటువంటి విత్తనము నాటపడదు. ప్రేమ అనేటువంటి పంట నువ్వు కోయలేకు. నువ్వు ప్రేమ అనేటువంటి పంట కోయాలి అంటే దుక్కు దున్నాల, హృదయాన్ని ఒకసారి దున్నబడాల, హృదయాన్ని దున్నుకోవాలా. ఆ హృదయము దున్నబడటానికి పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధ గ్రంథంలో వాక్యము చేత అనేక మంది భక్తులతో మాట్లాడినట్లుగా ఈ సమయంలో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 5వ సంకీర్తన గమనించగలిగితే, కీర్తన గ్రంథము 5వ సంకీర్తనలో 4వ వచనంలో అంటాడు కదా, నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు అనేటువంటి మాట నిజమే. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు 5వ అధ్యాయం 4వ వచనంలో పలికినటువంటి మాటను గమనించగలిగితే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో చెడుతనానికి ఎన్నడూ కూడా స్థానము ఉండదు పిల్లరా. ఆ స్థానమును చూడటము కూడా అది మరి అంత శ్రేయస్కరమైనటువంటి ఆలోచన కాదు. ఎందుకంటే కీర్తనకారుడు కూడా ఈ మాట గుర్తు చేశాడు. కీర్తనకారుడు ఆసాపు రాసినటువంటి కీర్తనలు మనం గమనించగలిగితే 74వ సంకీర్తన 3వ వచనంలో అంచాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో చెడుతనం అనేది ఉండదు. ఒకవేళ చెడుతనము ఉన్నట్లయితే, ఆయన సముఖంలో చెడుతనం ఉన్నట్లయితే ఆయన దాన్ని సహించేటువంటి వాడు కాదు, దాన్ని భరించేటువంటి వాడు కాదు. చూడండి ఒకసారి 74వ సంకీర్తన 3వ వచనాన్ని గమనించు. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు, నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయము. పిల్లలు వచనాన్ని గమనించండి. ఈ 74వ సంకీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తనలో 74వ సంకీర్తన 3వ వచనము, ఆ రీతిలోని 7వ వచనము కూడా ఒకసారి చదవండి అమ్మా. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు, దేవుని మందిరములను బొత్తిగా అనగదొరుకుదు అనుకొని దేశములోని వాటన్నిటిని వారు కాల్చి ఉన్నారు. పిల్లలు గమనించండి. ఈ వాక్య భాగాన్ని గమనించగలిగితే దేవుడు అసలు చెడుతనాన్ని సహించేటువంటి వాడు కాదు. చెడుతనము తన స్థలములో నివసించడానికి దేవుడు అసలు ఇష్టపడేటువంటి వాడు కాదు. ఆకాశ మండలంలో పరిశుద్ధమైనటువంటి స్థలములో దేవుని గాన ప్రతిగానములతో స్తుతించవలసినటువంటి లూసిఫర్ అనబడినటువంటి దూత, ప్రధానమైనటువంటి దూత, దేవుని నామాన్ని కీర్తించవలసినటువంటి దూత తన హృదయాంతరంగములు హెచ్చించుకుంది. తన హృదయాంతరంగంలో దేవుని కన్నా ఎక్కువగా అతిశయించుకున్నప్పుడు, హెచ్చించుకున్నప్పుడు
గర్వాంధుడైనటువంటి ఈ యొక్క దూతను దేవుడు భూలోకములో పడద్రోసినట్లుగా తన జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చినట్లుగా వాక్యములు మనం చూడగలుగుతూ ఉన్నాం. చెడుతనము కలిగినటువంటి వాడు శపించబడతాడు. చెడుతనము కలిగినటువంటి వాడు పడద్రోయబడతాడు. చెడుతనము కలిగినటువంటి వాడు తృణీకరించబడి అగ్నిగుండములో త్రోసివేయబడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చెడుతనాన్ని ఎన్నడూ కూడా దేవుడు సహించేటువంటి వాడు కానే కాదు పిల్లరా. అది దూతైనా, నరుడైనా, దేవుని బిడ్డైనా, ఇంకెవరైనా కావచ్చు. చెడుతనాన్ని ఆయన ఎన్నడూ కూడా సహించేటువంటి వాడు కాదు. ఆయన దుష్టత్వము చూడలేనటువంటి వాడు. ఆయన యొక్క నేత్రములు ఏ విధమైనటువంటి నేత్రములు అంటే క్రోధముతో కనపడేటువంటివి, దుష్టత్వమును కాల్చివేయగలిగినటువంటి అగ్నితో కూడినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడుగా కనపరుచున్నటువంటి వాడు. ఆయన నేత్రములు ప్రస్తుతము అలా మూయబడి ఉన్నాయి. అంటే ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అగ్ని దిగి వచ్చినదంటే ఏ నరుడు కూడా భూమి మీద మిగల్చబడలేడు పిల్లలు. అంత భయంకరమైనటువంటి ఉగ్రతను కనపరిచేటువంటి వాడు. చెడుతనాన్ని సహించలేడు, ఆయన సహించలేడు. కానీ భూమి మీద ఇంకా నరులేక జీవితాలు చెడుతనం అలాగే విస్తరిస్తూ ఉంది. భయంకరమైనటువంటి విస్తరించేటువంటి విధానం, పాపం విస్తరిస్తూ ఉంది. దేవుడేమో నీతిని కోరుతూ ఉన్నాడు. దేవుడేమో యథార్థతను కోరుతూ ఉన్నాడు. దేవుడేమో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారంగా మీరును ఒకరిని ఒకడు ప్రేమించమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రేమకు ప్రతిగా పగ కనపడుతూ ఉంది, కక్ష కనపడుతూ ఉంది, ద్వేషము కనపడుతూ ఉంది. ప్రేమలో చల్లారిపోయినటువంటి దినాల్లో ఇక మిగులుతుంది ఏమిటి అంటే, ఇక దేవుడు చూపించేటువంటి క్రోధానికి లోకములటువంటి నరులు గురి కావలసినటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన చెడుతనాన్ని చూడలేనటువంటి వాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరము అపవిత్రమైనటువంటి సమయంలో ఆయన చూడలేకపోయాడు. ఆ మందిరము అగ్నికి కాల్చివేయబడటానికి ఆయనను అనుమతిచ్చాడు కదా. మనందరికీ తెలుసు, సొలొమోను మహారాజు కట్టినటువంటి మందిరములో, దేవుని యొక్క మహిమ కలిగినటువంటి మందిరములో, ఆ మందిరంలోనికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు జవాబులు పొందుకున్నటువంటి ప్రజలు, ఆ మందిరంలోనికి వచ్చి ప్రార్థనలు చేసినప్పుడు ఆశీర్వాదాలు అనుభవించినటువంటి ప్రజలు, ఆ ప్రజలైనటువంటి వారు మరి వారి యొక్క మనస్సును పాపం వైపు మరల్చుకున్నప్పుడు, విగ్రహారాధన వైపు వారు వెళ్ళిపోయినటువంటి సమయంలో నిజ దేవుని విడిచి ఆశీర్వాదాలకు కర్త అయినటువంటి దేవుని విడిచి లోకానికి అనుకూలంగా వెళ్ళిపోయినటువంటి సమయంలో పిల్లరా, ఏ మందిరంలో నుండి అయితే దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించాడో ఆ మందిరమే వారికి లేకుండా అగ్ని చేత కాల్చివేసినట్లుగా పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం కదా. ఎంత చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో గుర్తు చేయబడుతూ ఉంది. ఆసాపు కీర్తనకారుడు అదే మాట అంటాడు 74వ సంకీర్తనలో. మనం గమనించినటువంటి మాటల్లో నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురా అంటాడు కదా. అంత లోకములో ఉన్నటువంటి పాపము దేవుని యొక్క రౌద్రాన్ని, దేవుని యొక్క ఉగ్రతను చూడడానికి సిద్ధపడుతున్నటువంటి లోకము. రెండోది, ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాలను మనం గమనించగలిగితే పిల్లరా, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో గుర్తు చేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచన భాగంలో రాయబడుతూ ఉంది. 17వ వచన భాగంలో రాయబడుతూ ఉంది. చదవండి అమ్మ ఒక్కసారి. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని యొక్క వాక్యములో హెచ్చరిక చేయబడుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం గమనించగలిగితే ఈ 2వ అధ్యాయము 17వ వచన భాగంలో లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము నిలుస్తాడంట. నిరంతరం నిలిచి రెండు మనకు కనపడుతూ ఉన్నాయి వాక్యాన్ని గమనించగలిగితే. ఒకటి, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఎప్పుడూ కూడా నిలిచి ఉన్నట్లు దేవుడు తన కృపనిస్తాడు. లోకములో ఉన్న సమస్తము గతించిపోతాయి. పేతురు భక్తుడు అంటాడు, భూమి ఆకాశములు మరి సమస్తము కూడా అగ్నిచేత లయమైపోయేటువంటి ఆ దినము ఒకటి ఉన్నది అనేటువంటి మాటను ఆ పరిశుద్ధ గ్రంథంలో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో గుర్తు చేస్తూ నడుచుండి. ఒకసారి ఆ మాట కూడా గుర్తు చేసుకుందాం. అక్కడే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఒక పేజీ తిప్పండి చాలు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు
దినములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. పిల్లరా, దేవుని వాక్యము నరుని యొక్క హృదయాన్ని హెచ్చరిస్తూ ఉంది కదా. భూమి లయమైపోతూ ఉంది, ఆకాశము లయమైపోతూ ఉంది, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయేటువంటి సమయము రాబోతూ ఉన్నది. ఆ సమయము దేవుని యొక్క రాకడ సమీపించేటువంటి సమయమును జరుగుతూ ఉంది అనేటువంటి ఆ మాటను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్న. నిజమే పిల్లరా, ఈరోజు నరుడు చూస్తున్నది ఏది కూడా ఉండదు భూమి మీద. నీ కనులకి ఏదైతే కనపడుతుందో అది ఒకరోజు నువ్వు చూడలేవు. ఈరోజు నీ కనులకి ఏది రమ్యంగా భూలోకంలో ఉన్నదో అదేది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. నీకు కనులకు కనపడనటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. అది ప్రస్తుతము నీ కనులకు కనపట్టలేదు కాబట్టి నీ మనసు దాని మీద లేదు. ఒక మాటలో గమనించగలిగినట్లయితే నీ మనసు ఎందుకు దేవుని వాక్యం మీద లేదు? నీ ఆలోచన ఎందుకు వాక్యానుసారమైనదిగా లేదు? నువ్వెందుకు దైవ చిత్తానుసారంగా నీ జీవితాన్ని పరిపూర్ణంగా నడిపించుకోలేకపోతూ ఉన్నావు అంటే పర సంబంధమైనటువంటి వాటిని నీవు చూడలేకపోతూ ఉన్నావు కాబట్టి నీ మనసు దాని మీద నిలపలేకపోతూ ఉన్నావు. భూ సంబంధమైనవి నీ కనులకు కనపడుతూ ఉన్నాయి కాబట్టి నీ మనస్సు, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ నడవడిక సమస్తము కూడా భూ సంబంధమైనదిగా కనపడుతూ ఉంది. నీకు కనపడుతున్నది ప్రతిదీ కూడా ఏదో ఒక రోజు లయమైపోతుంది అనేటువంటి మాట హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిలబడగలిగినటువంటి వాడు ఒక్కడే, దైవభక్తి కలిగినటువంటి వాడు, దేవుని యొక్క రాకడ దినము వరకు కూడా తాను పరిశుద్ధంగా కాపాడుకోగలిగినటువంటి వాడు, మెలకువ కలిగి జాగ్రత్తగా తన యొక్క ప్రవర్తన సరిచూచుకునేటువంటి వాడు, దేవుని యొక్క రాకడ దినమందు అతడు మాత్రము నిలబడగలిగినటువంటి స్థితిలో ఉండగలుగుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే పిల్లరా, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవే కానీ దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరము కూడా నిలుస్తాడు. ఈరోజు దైవ చిత్తానుసారంగా మన యొక్క జీవితాలు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి. ఈరోజు దేవుని చిత్త ప్రకారంగా నీ నడవడిక లేకపోతే, నీ ఆలోచన లేకపోతే, నీ ప్రవర్తన లేకపోతే, అసలు నీ జీవితము దేవుని చిత్తములో ఆయన చిత్త ప్రకారంగా నీవు జీవించలేకపోతే ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఇవి ఎలా లయమైపోతూ ఉన్నాయో ఒకరోజు నీవు కూడా తీర్పు దినమున నిత్య నరకాగ్నిలో ఆ విధంగా అగ్ని చేత కాల్చబడేటువంటి సమయం ఒకటి ఉన్నది అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. నరకాగ్నిలో పడద్రోయబడినటువంటి వాడు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ భూమి కూడా శపించబడినటువంటి భూమి కూడా ఆకాశము అగ్ని చేత కాల్చబడుతూ ఉంది. నరుడు చూస్తున్నటువంటి ఆకాశము కూడా అగ్ని చేత కాల్చబడుతూ ఉంది. పంచభూతాలు అగ్ని చేత లయమైపోతూ ఉన్నాయి. పాపము చేసినటువంటి నరుడు కూడా అగ్నిలోనే శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉన్నట్లుగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితులు నీకు రాకుండా ఉండాలి అంటే బీడు భూమితున్నబడాలా, హృదయం అనేటువంటి బీడు భూమితున్నబడాలా. హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క బీడు భూమిలో ఉన్నటువంటి మరి ఏమైతే పనికిరానివిగా ఉన్నాయో, సేద్యము చేయటానికి, పంట పండటానికి అనుకూలంగా లేనటువంటివి ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసివేసుకున్నట్లు జాగ్రత్త పడమని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దినములు చెడ్డవని వాక్యం హెచ్చరిక చేసింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు కదా, దినములు చెడ్డవి కనుక సమయము పోనేక సద్వినియోగపరుచుకోమంటూ ఉన్నాడు. కానీ లోకము ఎంత నిర్లక్ష్యమైనటువంటి స్వభావంతో ముందుకు వెళుతూ ఉందంటే పిల్లరా, దినములు చెడ్డవి అనేటువంటి సంగతిని కూడా మనుష్యుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. నా ఆయుష్కాలము కొద్దిదే అనేటువంటి సంగతిని కూడా నరుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. నేను ఆవిరి వంటి వాడును, దుమ్ము వంటి వాడును, ధూళి వంటి వాడు అనే సంగతి కూడా లోకములటువంటి నరుడు గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఇంతలో కనపడి అంతలో మాయమైపోతున్నటువంటి వాడనే నేను అనేటువంటి సంగతిని నరుడు గుర్తెరిగి జీవించలేకపోతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాలను మనం గమనించగలిగితే మోషే భక్తుడు అంటాడు కదా, మా దినములు లెక్కించడం మాకు నేర్పించి అంటాడు. ఈరోజు మా జీవితం ఏమిటో మేము తెలుసుకోవాలి, మా దినములు ఎలా ఉన్నాయో మేము తెలుసుకోవాలి,
మా సంవత్సరములు ఎలా గడుస్తూ ఉన్నాయో మేము తెలుసుకోవాలి. ప్రతిరోజు అనుదినము కూడా ఆ రోజు దేవుడి కృపచేత ఒక రోజు మనకి ఇవ్వబడిందంటే ఆ రోజు ఏ విధంగా గడుపుతూ ఉన్నామో, ఆ రోజు ఏ విధంగా గడుస్తూ ఉంది, ఆ రోజు ఏ విధమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఉన్నాయో నరుడు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక రోజు వచ్చిందంటే ఆ రోజు ఎలా నిన్ను దాటి వెళ్ళిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అవునా కాదా? 2024 సంవత్సరం వచ్చింది. 8 మాసములు గడిచిపోతూ ఉన్నాయి. ఈ 8 మాసములు ఆత్మీయ జీవితంలో ఎంత ఎదిగాము అనేటువంటిది, లేదా భూలోకంలో ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా కలిగి ఉన్నామనేటువంటిది ఒక్కసారి బేరోజు వేసుకోగలిగితే ఈ సంవత్సరం వచ్చింది, 8 నెలలు గడిచిపోయాయి, ఇంకా కేవలం మరొక సంవత్సరంలోనికి వెళ్ళటానికి నీ ఎదుట 4 నెలలు మాత్రమే ఉన్నాయి. నువ్వేమి సాధించగలిగావు? ఆత్మీయ జీవితంలో నీవు ఎంతగా దేవుని స్వారూప్యములకు రూపాంతరం చెందగలిగా? భూలోక సంబంధమైనటువంటి జీవితంలో ఎంతమందితో ప్రేమతోనో, ఆప్యాయతోనో, అనురాగముతోనో శ్రేష్టమైనటువంటి సహవాసపూరితమైనటువంటి జీవితాన్ని లోకములో కలిగి ఉన్నావు. సంవత్సరములు గడుస్తూ ఉన్న కొలది పగలు పెరుగుతూ ఉన్నాయి, ప్రతీకారాలు పెరుగుతూ ఉన్నాయి, అసూయలు పెరుగుతూ ఉన్నాయి, ద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి, దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కానీ సంవత్సరం గడిచే కొలది దేవునికి దగ్గరయ్యేటువంటి పరిస్థితి కనపడుతూ ఉందా అంటే లేదనే చెప్పాలి. అవునా కదా? ఒకసారి గుండె మీద చేసుకుని మాట్లాడితే సంవత్సరం గడిచే కొలది నువ్వు దేవునికి దగ్గర అవుతూ ఉన్నావా, దూరం అవుతూ ఉన్నావా, అది నీ మనస్సాక్షికి తెలుసు. నిన్ను చూస్తున్నటువంటి నీ దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఎటువంటి స్థలంలో నిలుచున్నావు అనేటువంటిది ఈరోజు నువ్వు గుర్తించకపోవచ్చు. నీవు ఉండేటువంటి స్థలాన్ని నీవు ఈరోజు గమనించకపోవచ్చేమో. కానీ నీ జీవితాన్ని దేవుడు క్షుణ్ణంగా చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఉండేటువంటి స్థలం ఎలా ఉండబోతూ ఉందో దేవుడు హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి బీడు భూములు దున్నండి అనేటువంటి మాట, హృదయాన్ని పరీక్షించండి అనే మాట, నీతి అనేటువంటి విత్తనాలు హృదయంలో నాటండి అనేటువంటి మాట, ప్రేమ అనేటువంటి పంట కోయండి అనేటువంటి మాట. అప్పుడు పరమందున్నటువంటి తండ్రి మిమ్మల్ని బట్టి సంతోషించబడతాడు. ఈ లోకంలో కూడా ఆనందగానములతో మీ జీవితాలు పరమనకు కొనిపోబడే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో గుర్తు చేయబడుతూ ఉంది. నిజమే ప్రియులారా, కీర్తనకారుడు అంటాడు కదా, 39వ సంకీర్తన 5వ వచన భాగంలో దావీదు మహారాజు అంటాడు చక్కటి మాట, నీ సన్నిధిలో మా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది అంటాడు. నీ సన్నిధిలో మా ఆయుష్కాలము లేనట్టే ఉందంటాడు. ఈ లోకంలో ఎంతకాలము బ్రతికినా కానీ దేవుని సన్నిధిలో ఆయుష్ లేకపోతే ఏమి ప్రయోజనమో, దేవుని సన్నిధిలో నివసించగలిగినటువంటి శ్రేష్టమైనటువంటి స్థలము దొరకపోతే ఏమి ప్రయోజనమో, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పట్టణంలో బంగారపు వీధుల్లో సంచరించడానికి పాదములు మోపగలిగినటువంటి ధన్యత లేకపోతే ఏమి ప్రయోజనము? ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా, ఈ లోకములు ఏది కలిగి ఉన్నా ఏది కలిగి లేకపోయినా, ఈ లోకములు ఎంతకాలము బ్రతికినా ఎంతకాలము బ్రతకకపోయినా, ఈ లోకములటువంటి ఆయుష్ శ్రేష్టమైనది కాదు. కానీ పరసంబంధమైనటువంటి జీవితంలో, పరలోక పట్టణంలో, బంగారపు వీధులలో నీవు పాదములు మోపే దేవుని సన్నిధిలో నడవగలిగినటువంటి జీవితమే శ్రేష్టమైనటువంటి జీవితం అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు పిల్లరా, చక్కటి మాట ఇప్పుడు నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. హోషేయ గ్రంథంలో రాయబడినటువంటి మాటే ముఖ్యమైనటువంటి మాట మనం గమనించగలిగితే, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము 20వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. చదవండి అమ్మ త్వరగా ఒకసారి. హోషేయ గ్రంథము పేజీ నంబర్ 700. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన, దయా దాక్షిణ్యములను చూపుట వలన నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. కథ ప్రదానము, ఈ మాట మనందరికీ బహు సుపరిచితమైనటువంటి మాటే. ఎంగేజ్మెంట్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. నిశ్చితార్థం అనేటువంటి మాట పరిశుద్ధ వివాహములు జతపరచబడటానికి ముందు జరిగేటువంటి కార్యములలో ప్రాముఖ్యమైనటువంటి కార్యము మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ పాత నిబంధన గ్రంథములో ప్రధానముల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీవు నాకు దూరం అయిపోయావు, నీవు నన్ను ఎరగనటువంటి స్థితిలో ఉన్నావు,
నీవు నా సన్నిధిలో నుండి తీసివేయబడినటువంటి స్థితిలో ఉన్నావు. ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ జీవితము, మూడు బారిపోయినటువంటి నీ జీవితము, బీడు భూమిని కలిగినటువంటి నీ జీవితం ఏదైతే ఉన్నదో దున్నబడిన తరువాత ఇదిగో నేను నిన్ను ప్రదానము చేసుకుంటూ ఉన్నాను. నేను ఒక వధువు సంఘముగా నిన్ను మార్చుకుంటూ ఉన్నాను. నువ్వు నాతో కలిసి ఉండేటువంటి భాగ్యాన్ని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను. నేను నిన్ను నాలో ఏకరీతిగా ఏక శరీరంగా అంటు కట్టబడడానికి నేను ఒక శ్రేష్టమైనటువంటి అవకాశమును నేను నీకు అనుగ్రహించబోతూ ఉన్నాను అనేటువంటి మాటను హోషేయ గ్రంథంలో దేవుడు ప్రవక్త చేత మాట్లాడించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంత చక్కటి మాట! నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయా దాక్షిణ్యములు చూపటం వలన నిన్ను ప్రదానము చేసుకున్నాను. నీవు నాతో ఉండాలని నేను నిన్ను కోరుకున్నాను. నేను చూపినటువంటి కృప, నేను నీ పట్ల వెల్లడపరిచినటువంటి దయ, నీలో నీతిని నేను చూడాలని, నీతిమంతుడైనటువంటి నేను నీ పట్ల నీతిని కోరుచు నాలో ఏకరీతిగా ఉండినట్లు నేను నిన్ను ప్రదానము చేసుకున్నాను అనేటువంటి మాట దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే కదా? భార్యాభర్తల యొక్క జీవితాలు, కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టడానికి మునుపు పురుషుడు విడివిడిగా ఉన్నటువంటి యవ్వన బిడ్డల యొక్క జీవితాల్లో స్త్రీని ప్రదానము చేసుకుంటాడు. భార్యగా తన జీవితంలోనికి అడుగు పెట్టడానికి అతడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత ఈ యొక్క నిశ్చితార్థము జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి వారు భాగస్వాములుగా కావించబడటానికి వారు సిద్ధపడతారు. వివాహ వ్యవస్థకు సిద్ధపడతారు. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి వివాహం వరకు మనం గమనించగలిగితే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వారిరువురు కూడా వివాహం కొరకు సిద్ధపడటానికి, వివాహ వ్యవస్థలో జతపరచబడడానికి సిద్ధపడుతున్నటువంటి యవ్వన బిడ్డలుగా మనం గమనించగలుగుతూ ఉంటాం. రెండు కుటుంబాలు కూడా వివాహ వ్యవస్థకు సిద్ధపడుతున్నటువంటి కుటుంబాలుగా మనం గమనించగలుగుతూ ఉంటాం. ఇది భూలోకంలో వివాహ వ్యవస్థలో గుర్తు చేయబడుతున్నటువంటి మాట. అలాగే దేవుడు లోకములటువంటి నరులను చూచి పాడైపోయినటువంటి మానవ హృదయాన్ని బాగు చేస్తూ ఇదిగో నేను నిన్ను ప్రదానము చేసుకుంటూ ఉన్నాను. నీవు నాకు ఒక వధువు సంఘముగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీ హృదయము జాగ్రత్తగా కాపాడుకో. నేను నీ పట్ల దయ చూపించాను, కరుణ చూపించాను, వాత్సల్యత చూపించాను. నీవెన్నడూ ఎరగనటువంటి శ్రేష్టమైనటువంటి కృప నీ పట్ల వెల్లడపరిచి నేను నిన్ను ప్రదానము చేసుకుని ఉన్నాను అనేటువంటి మాట పాత నిబంధన గ్రంథంలో హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇదే మాట క్రొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించగలిగితే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవ సమూహమును గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ 5వ అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని గమనించండి. యేసు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధమైనటువంటి జనాంగములకు మధ్య ఉన్నటువంటి సంబంధము, స్త్రీకి పురుషునికి అనగా భార్యకి భర్తకి మధ్య ఉన్నటువంటి సంబంధము ఈ యొక్క అధ్యాయంలో మనకు కనపడుతున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. చూడండి 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాట, మొదటి మాట గమనించగలిగితే 2వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునెను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు అంటాడు కదా. హోషేయ గ్రంథంలో ప్రేమ అనేటువంటి పంట కొయ్యమన్నాడు. ఆ పంట కొయ్యాలి అంటే ప్రేమతో నడుచుకోవాలా లేదా? నీతి అనేటువంటి విత్తనాన్ని నాటమన్నాడు, ప్రేమ అనేటువంటి పంట కొయ్యమన్నాడు. ప్రేమ అనేటువంటి పంట కొయ్యాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు కదా, మీరు క్రీస్తుకు ప్రదానము చేయబడ్డారు. యేసు ప్రభువారు తండ్రిని పోలి ఎలా నడుచుకున్నాడో మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకోండి, మీ యజమానుని పోలి నడుచుకోండి. మీ యజమానుని పోలి నడుచుకునేటువంటి సమయంలో ప్రభు మిమ్మల్ని ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమ మీరు కలిగి ఉండండి, ప్రేమ కలిగి మీరు నడుచుకునండి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. అవునా కాదా? ఈ వాక్యాలు తెలుసు, అన్నీ కూడా మనకు తెలిసినటువంటి వారమే. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. ప్రేమ అనేటువంటి పంట తన హృదయంలో కలిగి జీవించలేనటువంటి వాడు ఆయన వాడు కాదు. పరిశుద్ధ స్థలములో ఆయన అడుగు పెట్టలేనటువంటి వాడనే మాట గమనించగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ యొక్క అధ్యాయంలో గుర్తు చేస్తూ 15వ వచనంలో అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునేది. అంటే జాగ్రత్తగా చూసుకోవాలి, మన హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
దేవుని ఎదుట పాపము లేకుండానట్లు హృదయాంతరంగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని జీవించినట్లు జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందుకే కీర్తనాకాడు అంటే 119వ సంకీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నా అంటాడు. అదే కీర్తన గ్రంథము 119వ సంకీర్తన 133వ వచనాన్ని గమనించగలిగితే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయమంటాడు. ఎంత శ్రేష్టమైన మాట! నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. ఈరోజు నీ హృదయంలో ఏమి ఉంచబడింది? ఈరోజు నీ హృదయంలో ఏమి ఉన్నది అంటే, వాక్యం ఉన్నదా? లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా? లోక సంబంధమైనటువంటి ఆలోచనలు అయితే నువ్వు పాపం అనేటువంటి పంట కోస్తావు. వాక్యం అనేటువంటి నీతి విత్తనాలు నీ హృదయంలో ఉన్నాయి అంటే ప్రేమ అనేటువంటి పంట నువ్వు కోస్తావు. ఈ నువ్వు కోసేటువంటి పంటను బట్టే దేవుడు రేపటి దినాన నీ జీవితాన్ని ఎక్కడ ఉంచబోతూ ఉన్నాడో అది భూలోకములోనే నీ ఆలోచన మీదే ఆధారపడి ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకంటాడు కదా హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12-13వ వచనంలో, బీడు భూమి దున్నండి, బీడు భూమి దున్నండి, నీతి అనేటువంటి విత్తనాలు నాటండి, ప్రేమ అనేటువంటి పంట కోయండి. దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు, శ్రేష్టమైనటువంటి స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇదిగో అంతకు మునుపు ఒకవేళ హృదయంలో చెడుతనాన్ని బట్టి పాపం అనేటువంటి పంట, చెడుతనాన్ని బట్టి పాపం అనేది నిలిచిపోయింది, పాపం అనేటువంటి స్వభావం హృదయంలో ఉన్నది. ఆ హృదయంలో పాపం అనేటువంటి స్వభావం అనేటువంటి సమయంలో పాపపు పంటతో కూడిన పాపానికి సంబంధించినటువంటి కోత ఒకవేళ కోసేటువంటి పరిస్థితి ఎదురైనట్లయితే నీ జీవితము మరణకరమైనటువంటి స్థితిలో ఉండబోతుందనేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. చివరిగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ చివరిగా ఒక మాట మనం గుర్తు చేసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు గుర్తు చేసిన మాట 20వ అధ్యాయం ఒకసారి చూడండి అమ్మా. ధవల సింహాసనం గురించి మాట్లాడతాడు. తెల్లటి సింహాసనం మీద 20వ అధ్యాయం 8-9 వచనాలు. 20 సామెతల గ్రంథము 20వ అధ్యాయము 8-9 వచనాలు. సామెతల గ్రంథము 545 నెంబర్ పేజీ 20వ అధ్యాయము 8-9. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కనులతో చెడుతనమంతియు చెదరగొచ్చును. నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడినైతే అనుకునేదగిన వాడెవడు? పిల్లలు గమనించండి. ఆ తర్వాత చదవండి 11వ వచనము చదవండి. 11వ వచనం, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయనంటాడు. నిజమే కదా? నిజమే కదా? ఈ వాక్య భాగంలో సొలొమోను మహారాజు గుర్తు చేసిన మాట మనం గమనించగలిగితే, న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కనులతో చెడుతనమంతియు చెదరగొట్టును, నా హృదయమును శుద్ధిపరుచుకుని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతే అనుకొనదగిన వాడెవడు అంటాడు. ఏ హృదయమైనా ఇలా ప్రశ్నించుకోగలిగితే ఆ హృదయము ధనికరమైనటువంటి హృదయమే. ప్రతి వ్యక్తి కూడా అక్కడ న్యాయ సింహాసనం ఎదుట నిలబడటానికి మునుపు ఎక్కడ నిలబడాలి అంటే, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని పరిశుద్ధ గ్రంథం ఎదుట వాక్యాన్ని చదువుతూ వాక్యానికి అనుకూలంగా ఒక్కసారి తన హృదయాన్ని మరల్చుకోవాలంట. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం ఎదుట ఇదే నీకు న్యాయ సింహాసనము. అక్కడ తీర్పు తీర్చేటువంటి ధవల సింహాసనం ఎదుట నీవు నిలబడటానికి మునుపు ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి దానిని చేతపట్టుకుని దీని ఎదుట నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగితే, ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని గుర్తు చేస్తే దాన్ని తీసివేసుకో. ఒకవేళ ఆ చెడుతనము గుర్తు చేయబడలేదా, ప్రార్థన చేయి. ప్రభువా, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో తీసివేయమని ప్రార్థన చేయి. కనపడకపోయినట్లయితే మనోనేత్రములు వెలిగించబడినట్లు ప్రార్థన చేయి. చెడుతనము తీసివేయబడుతుంది. అది తీసివేయబడితేనే అక్కడ నిలబడగలమనేటువంటి మాట. అందుకంటాడు కదా, దున్నబడాలి, హృదయము దున్నబడాల. బాలుడు సహితము కూడా తన నడవడిక మంచిదో కాదో, తన నడవడిక చెడ్డదో శుద్ధమైనదో కాదో తన ప్రవర్తన బట్టి, తన చేష్టలను బట్టి తెలియచేస్తాడంట. పిల్లవాడే తన ప్రవర్తన మంచిదో కాదో తన చేష్టలను బట్టి తెలియచేస్తే పెద్దవారు కదా, చిన్న చిన్న పిల్లలే
వారి యొక్క పనులను బట్టి వారి ప్రవర్తన ఏంటో వారు చెప్పగలుగుతూ ఉన్నారు. వారి ప్రవర్తన చెబుతూ ఉంది, వారి ఆలోచనలు చెబుతూ ఉన్నాయి, అవి చెడ్డవా మంచివా అనేటువంటివి. మరి పెద్దవారి యొక్క జీవితాల్లో, మరి రక్షించబడినటువంటి వారి జీవితాల్లో, రక్షించబడినటువంటి క్రైస్తవుల యొక్క జీవితాల్లో వారి యొక్క ప్రవర్తన ఇంకా తేట తెల్లంగా చేయుచున్నది కదా. ఒక పిల్లవాడే తన ప్రవర్తన బట్టి చెడ్డవాడు మంచివాడు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాని యొక్క ప్రవర్తన ఇంకా తేట తెల్లంగా దేవుని ఎదుటి కనపడుతూ ఉంది. దాన్ని సరిచేసుకోవాలి. రాకడ దినాల్లో దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు దేవుడు మన యొక్క వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో నీ హృదయాంతరంగాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. నీవు కనులు మూసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో నీ బాహ్యపరమైనటువంటి కనులు మూయబడుతూ ఉన్నాయి, కానీ నీ మనోనేత్రములు వెలిగించబడినటువంటి స్థితిలో ఒకసారి నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి ప్రభువును గుర్తు చేసుకో. ఆయన కేవలం నీ కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు. నీ కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు అంటే నీ జీవితంలో ఆయన పరిశుద్ధతను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. పరలోకములో నీ జీవితం ఉండాలని ప్రభు ఎంతగానో పరితపిస్తూ ఉన్నాడు. నీలో పాపం ఉండకూడదని, పాప స్వభావం నీలో కనపడకూడదని, ఎటువంటి చెడు ఆలోచన, చెడు తలంపు, చెడు క్రియలు, దేవునికి అసహ్యకరమైనవి కూడా నీలో ఉండకూడదని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మానవ మాతృలుగా లోకాన్ని ప్రేమించిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రభువును అడుగు. ప్రభువా, నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నా యందున్నదేమో ఒక్కసారి చూడయ్యా. నేను హిస్సోపుతో కడగబడినట్లు నీ కృప నాకు దయచేయి. పాపము నన్ను ఏలుతూ ఉన్నది, పాపము ఆలోచనలను వెంటాడుతూ ఉన్నాయి. నేను నీతిమంతునిగా బ్రతకాలనుకుంటూ ఉన్నాను, యథార్థవంతుడిగా నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని ఎంతో పరితపిస్తూ ఉన్నాను. కానీ ఈ లోక సంబంధమైనటువంటి అధికారి సాతానుడు నా హృదయాన్ని, నా ఆలోచనలు, నా తలంపులను పాపం వైపు మరల్చడానికి అనేకమైనటువంటి రీతిలో నన్ను శోధిస్తూ ఉన్నాడు. నేను పాపంలో పడద్రోయబడేటువంటి బిడ్డగా ఉండాలని సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడయ్యా. నేను పాపంలో పడద్రోయబడకుండా ఉన్నట్లు నీ కృప నాకు అనుగ్రహించని ప్రార్థన చేయి. నువ్వు పాపములో పడద్రోయబడ్డావా? చెడు ఆలోచనలతో నీ హృదయం నింపబడిందా? నువ్వు నిత్య నరకాగ్నిలో నిలబడబోతూ ఉన్నావని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మరణకరమైనటువంటి స్థితిలో నువ్వు ప్రయాణము చేస్తూ ఉన్నావని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ హృదయాంతరంగము పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ హృదయంలో నీతి ఉండాలి, ఆ హృదయంలో న్యాయం ఉండాలి, ఆ హృదయంలో సత్యం ఉండాలి, ఆ హృదయంలో ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగినటువంటి స్థితి ఉండాలి. ఆ హృదయంలో భయభక్తులు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఒక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనకు తగినటువంటి నీతి క్రియలతో పరిశుద్ధమైనటువంటి అలంకారములు ధరించుకున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి హృదయము వధువుగాను ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈరోజు ఆ స్థితిలో నీ జీవితం లేకపోతే, ఈరోజు ఆ పరిస్థితుల్లో నువ్వు లేకుండా ఉన్నట్లయితే ఈ క్షణములో ప్రభువుని అడుగు. ఈ క్షణములో ప్రభువుని అడుగు. ప్రభా, నీ కుమారునిగా నేను ఉండాలి, నీ కుమార్తెగా నేను ఉండాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఒక్కసారి నువ్వు నన్ను దర్శించయ్యా. ఒక్కసారి నీవు నన్ను దర్శించు. నీవు నన్ను దర్శించినట్లయితే, నీవు నన్ను నా హృదయాన్ని తాకినట్లయితే, నా హృదయాంతరంగంలోనికి నువ్వు ప్రవేశించినట్లయితే నాలో ఉన్నటువంటి పాప మాలిన్యం అంతా కూడా తీసివేయబడుతుంది ప్రభా. నీవు నన్ను నీ బిడ్డగా ఉంచుకుని ఆయన నీ రాజ్యపు వారసుడిగా నేను బ్రతుకున్నట్లు నీ కృప నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు పాదాలు పట్టుకుందామా? లోకంలో మనుషుల వైపు నువ్వు చూస్తూ ఉన్నావేమో, లోక ఆశల తట్టు నువ్వు చూస్తూ ఉన్నావేమో, ఈ లోకమే శాశ్వతమైనటువంటి భ్రమలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో, ఈ లోక సంబంధమైనటువంటి వాటి వైపు నువ్వు ఆశతో పరిగెడుతూ ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు కదా, ఈ పంచభూతములు మిక్కటముతో లయమైపోయేటువంటి సమయం రాబోతూ ఉంది. ఆయన వేగముగా రాబోతూ ఉన్నాడు. ఉగ్రత కలిగినటువంటి వాడిగా రాబోతూ ఉన్నాడు. రౌద్రము కలిగినటువంటి వాడిగా రాబోతూ ఉన్నాడు. భూలోకం మీదకి పగ తీర్చుకునేటువంటి వాడిగా రాబోతూ ఉన్నాడు. ఆయన ఖడ్గము దూసిన వాడిగా రాబోతూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది.
ఆయన ఉగ్రత దినమున నీవు ఎదుర్కోలేవు. ఆయన ఉగ్రత దినమున నీవు ఆయనకు ఎదురుగా నిలబడలేవు. అది భయంకరమైనటువంటి మహాదినం. ఆ దినములో నువ్వు రాకమునిపే, ఈ లోకమును విడిచి వెళ్ళకమునిపే ఒకసారి నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోమని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకా బీడు భూమిగా ఉన్నటువంటి నీ హృదయం రంగంలో రాళ్ళున్నాయేమో, రప్పలున్నాయేమో, ముళ్ళున్నాయేమో, గచ్చపదులున్నాయేమో, అసూయలున్నాయేమో, ద్వేషములున్నాయేమో, కలహములున్నాయేమో, క్రోధములున్నాయేమో. ఒకవేళ ఉన్నట్లయితే వాటిని తీసివేయి. ఈ క్షణములో ప్రభు అడుగు, అయ్యా నీకు ఇష్టమైనటువంటి హృదయముగా, నీకు ఇష్టమైనటువంటి జీవితముగా నా జీవితము మార్చయ్యా అని ప్రభువుని అడుగు. ప్రార్థన చేయి నా ప్రియ సహోదరుడా. ఈరోజు నువ్వు సిగ్గుపడ్డావా? ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి వెనకాడావా? ఈరోజు నువ్వు ఆలోచన చేత అనాలోచితమైనటువంటి ఆలోచనతో నీవు ఉన్నావా? ఒకరోజు నువ్వు భయంకరమైనటువంటి కన్నీరు కారుస్తావు. ఒకనొక సమయంలో భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి సమయము రాకమునిపే ఈరోజే, ఈ సమయం ఉండగానే, ఈ క్షణములోనే ఒక్కసారి నువ్వు ప్రభు పాదాలు పట్టుకో. ఆయన నక్కును చేర్చుకుంటాడు. ఆయన నక్కును చేర్చుకుంటాడు. ఒక సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఒక శ్రేష్టమైనటువంటి, మహిమకరమైనటువంటి జీవితంలోనికి నిన్ను తీసుకుని వెళతాడు. అది ఎంత ఆనందమో, ఎంత సంతోషమో, నువ్వెన్నడూ కూడా చూడలేనటువంటి శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని ప్రభు పాదాల చెంత చూడగలుగుతావు. ఆ ఆనందాన్ని నువ్వు కోరుకో. ఆ ఆనందాన్ని నువ్వు దూరము చేసుకున్నావు అనుకో, భయంకరమైనటువంటి నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళకూడదని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రభు ఎంతగానో వేదన పడుతూ నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, ప్రార్థన చేయి. నా ప్రియ సహోదరాల ప్రార్థన చేయి. ప్రభు నీతోనే మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు నువ్వు అనుకోవద్దు. ఇది నాకు కాదు అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎంత పరిశుద్ధుడివైనా, ఎంత నీతిమంతుడివైనా, ఎంత యథార్థవంతుడివైనా, ఎంత భక్తి కలిగినటువంటి వాడువైనా, దేవుని వాక్యము మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోగలిగినట్లయితే, దేవునికి విరుద్ధమైనటువంటి స్వభావం ఏదైనా దేవునికి కనపడుతూ ఉన్నప్పుడు దాన్ని తొలగించుకోమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ వాక్యానికి లోబడగలిగినట్లయితే నీవు ధన్యుడివే. ఆ ధన్యకరమైనటువంటి జీవితమును నీవు కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ పరిశుద్ధ దినమందునైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. బీడు భూములు దున్నమని ప్రభు మీరు సెలవిచ్చారయ్యా, మీరు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. గడిచిన దినాలు చెడు స్వభావముతో కూడినటువంటి పంట మనుషులు కోస్తూ ఉన్నారు. పాపముతో కూడినటువంటి పంట మనుషులు కోస్తూ ఉన్నారు. లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి పంట లోకములటువంటి మనుషులు కోస్తూ ఉన్నారు. ఆ పంట వారిని పాపములో నిలబెట్టింది. ఆ పంట వారిని దేవుని యొక్క ఉగ్రత చేత కాల్చివేసేటువంటి పంటగా వారి యొక్క జీవితాల్లో కలిగి ఉన్నారు. ఆ కోత కోసేటువంటి దినము భయంకరమైనటువంటి దినము కాబట్టి పాపపు పంటను కోయవద్దని ఆయన మీరు హెచ్చరిక చేశారు. మానవుని యొక్క హృదయము బీడు భూమిని పోలినటువంటి హృదయంగా మీరు హెచ్చరిస్తూ ఉన్నారయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్నటువంటి వారు, యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నటువంటి వారందరూ కూడా నాయన ఒక్కసారి వారి హృదయాలను పరిశీలించుకునే కృపను మీరు దయచేయండి. వారి హృదయాలను దున్నుకుని నాయన శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యం అనేటువంటి నీతి విత్తనాలను వారి హృదయంలో నాటుకొని ప్రేమ అనేటువంటి విస్తారమైనటువంటి పంటను నాయన కోయటానికి నీ కృపను మీరు దయచేయమని వేడుకొనొచ్చున్నాను. అయ్యా, లోక ఆశలు గతించిపోతూ ఉన్నాయని మీరు మాతో మాట్లాడారయ్యా. నీ చిత్తమును జరిగించు వాడే నిత్యము నిరంతరము నిలుస్తాడని నాయన మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. మేము నిత్యము నిరంతరము నీ సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి స్థలములో నిలుచుండునట్లు నాయన ఆ ప్రేమ అనేటువంటి పంటను కోయటానికి నీ కృపను నాయన వాక్యం అనేటువంటి నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని వేడుకొనొచ్చు. వాక్యం విన్నటువంటి వారందరూ కూడా వాక్య ప్రకారంగా జీవించు వారై ఉండినట్లు నీ కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.